మంచిది. దేవుడు ఆయన మహాకృపతో నూతన సంవత్సరంలో మొదటి శుక్రవారాన్ని మనకు అనుగ్రహించాడు. 3వ రోజు. అంతేకాదు ఈరోజు ఇంకో కార్యక్రమం కూడా ఉంది, దానికోసం కూడా సిద్ధపడదాం. వాళ్ళ నుంచి కటింగ్ చేయించుకుందాం అనుకున్నా, వాళ్ళు దొరికింది అవకాశం, అందుకే ఫ్రెష్. మంచిది, ఒక చిన్న పాట పాడుకొని దేవుని మయంపరుచుకొని దేవుని వాక్య ధ్యానాన్ని చేసుకుని తర్వాత మనం మరి మహాకూటాల యొక్క పనుల ప్రారంభాన్ని మనం జరిగిద్దాం. ఏ పాట పాడదాం? కొత్త పాట పాడదామా? రైట్, పాడదాం. శృతి చూసుకొని ఆయన. హల్లెలూయా. మీ అందరికీ ఆ పేపర్లు వచ్చినాయా? ఎంతమంది దగ్గర ఉన్నాయి పేపర్లు? చూపించండి, ఇటు తిప్పి చూపించండి. ఇటుపాక ఏం కనపడుతుంది? మహాకూటలు కనపడుతున్నాయా? ప్రార్థన చేయమని ఇచ్చాను ఈరోజు, బైబిల్లో పెట్టుకొని. ఈ పాట పాడుకోండి, అటుపక్క కూడా ఒక పాట ఉంది, అది కూడా పాడుకోండి. మహాకూటాల కోసం ప్రార్థన చేయండి. అన్ని విషయాల్లో, ప్రయాణాల్లో, అక్కడ సన్నిధిలో, అన్ని విషయాల్లో దేవుడు కాపుదలు ఇవ్వాలి. ఆత్మల రక్షణ విషయం దేవుని కార్యం జరగాలి. ఏర్పాట్ల విషయంలో దేవుని సహాయం ఉండాలి. ఏమండి, ప్రజల రాకపోకల విషయంలో ముఖ్యంగా దేవుని కాపుదల. పరిచర్య చేసే పరిచారకులకు మంచి ఆరోగ్యం, వాళ్ళ కుటుంబాలు ఎలాంటి కలతలు ఉండొద్దు, సమాధానం ఉండాలి. వాళ్ళు చక్కగా దేవుని పని చేయడానికి వాళ్ళకి వెసులుబాటు దేవుడు ఇవ్వాలి. అలాగే ఆ 4 దినాలు ఎలాంటి రాజకీయ లేకపోతే సామాజిక సమస్యలు రాకుండా ఆ 4 రోజులు ఫ్రీగా ఉండేటట్టు అన్ని విషయాల్లో దేవుని సహాయం ఉండేటట్టు ప్రార్థన చేయండి. బందులు, కర్ఫ్యూలు, తెగుళ్ళు, ఇతరతర రాజకీయ ఇష్యూస్ ఏవి కూడా ఉండకుండా దేవుని సమాధానం ఉండాలి రాష్ట్రంలో, దేశంలో. అది ప్రేయర్లో పెట్టండి. ఇవన్నీ కూడా ప్రేయర్ చేయాలి. ఇప్పటి వరకు నేను చెప్తున్నా, జరిగినటువంటి పరిచర్య అంతా, రక్షింపబడిన వేలాది మంది ఆత్మల రక్షణ, ఇదంతా కూడా ఫస్ట్ దేవుని కృప అయితే, 2వది పరిశుద్ధుల ప్రార్థన, 3వది పరిశుద్ధుల పరిచర్య ఫలం. దేవుడు కృప చూపాడు, పరిశుద్ధులైన మీరు ప్రార్థించారు. అంతేకాదు మీలో అనేకులు పరిచర్య కూడా చేసి సహకరించారు. లేకపోతే నా ఒక్కడి వల్ల ఇంత పరిచర్య జరగదు. దేవుని కృపను బట్టి ఇంతగా జరుగుతుంది అంటే, ప్రతి సంవత్సరం మరి వేలాది మంది ఆత్మల రక్షణ జరుగుతుంది అంటే దేవుని కృప తప్ప మరొకటి కాదు. అలాగే పరిశుద్ధుల ప్రార్థన అండ్ పరిచర్య ఫలము తప్ప ఇంకొకటి కాదు. నేను వాడబడాలన్నా మీరు ప్రార్థన చేయాల్సిందే. నేను ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా నీట్గా ఉండాలన్నా కూడా, లేకపోతే ఇక నేను అన్నీ పెంచుకొని కూర్చోవాల్సి వచ్చి జుట్టు గడ్డం అన్నీ. కాబట్టి అట్లా నేను నీట్గా ఉండాలన్నా కూడా, ఆరోగ్యంగా ఉండాలన్నా, హుందాగా ఉండాలన్నా, ఆత్మీయంగా బలంగా ఉండాలన్నా, ఏది ఉండాలన్నా మరి తాళం మీ చేతిలోనే ఉంది. మీ చేతులు యెహోషువ గెలవాలంటే మోషే చేతులు లేచినట్టు మీ చేతులు లెగిస్తేనే నా గెలుపు. మీ క్షేమం కూడా నా చేతులు, నేను దేవుని ఎదుట మరి నా చేతులు లేపి నిలపాలి. అప్పుడు మీకు భద్రత. మీరు చేతులు లేపి నిలిపి నా కోసం మొరపెట్టినప్పుడు అది నాకు భద్రత. ఓకేనా? దీన్ని సీరియస్గా తీసుకోండి. అలాగే ప్రార్థనా బృందాలు మళ్ళీ ఒక్కసారి మేల్కోండి. సడలిన మోకాళ్ళను బలపరచండి, వడలిన చేతుల్ని కదిలించండి. మళ్ళీ ఒక్కసారి దేవుని పాదాలను పట్టుకోవడానికి సిద్ధపడండి. ప్రార్థనా గుంపులు ఎన్నైతే ఉన్నాయో అందరూ కూడా సిద్ధపడండి. ఒకటి, కొంతమందికి మేము ఇట్లా ప్రార్థనా గుంపుగా, కొంతమంది గుంపుగా చేరి ప్రార్థన చేస్తున్నామని అసలు శాలేమన్నకు తెలుసా అని కొంతమంది అనుకుంటారు. ఈ శాలేమన్నకు తెలియకపోయినా ఆ శాలేం రాజుకు తెలుసు. పైన ఒక ఆయన ఉన్నాడు, ఎవరి ప్రయాసకు తగిన ఫలాన్ని వారికి సిద్ధపరిచి ఉంచాడు ఆయన. ప్రతి వాని క్రియలకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది, నేను దాన్ని తీసుకొని వస్తున్నానని దేవుడు మాట్లాడాడు. కాబట్టి మన జీతం ఆయన దగ్గర ఉంది, సందేహం ఏం అవసరం లేదు. కాబట్టి తప్పనిసరిగా మీరు ప్రార్థన చేయండి. ఒక పక్క కొంతమంది రక్షించబడుతున్నారన్న సంతోషం ఉంది, మరో పక్క అనేక మంది నశించిపోతున్నారన్న బాధ ఉంది. మన ఊపిరి ఉన్నంత వరకు, దేవుడు మనల్ని పిలిచేంత వరకు మనం ఆత్మల్ని రక్షించే ప్రక్రియ ఆపకూడదు. మన తరంలో మనకిచ్చిన ఈ ఆయుష్కాలంలో, ఈ జీవితంలో
దేవుడు మనకిచ్చిన పిలుపు, మన ముందు ఉంచిన లక్ష్యం, నశించిపోతున్న ఆత్మల రక్షణ, ప్రభు మహిమ, ఆత్మీయుల క్షేమాభివృద్ధి. ఈ మూడింటి కోసం మనం పాటుపడదాం. దేవుడు మనకి శక్తినిచ్చునుగాక. ప్రార్థన కొరకు మనల్ని నా తండ్రి బలపరచునుగాక. ఆయన కదిలితేనే ఏదైనా. ఇప్పుడు ఇన్ని వేల మంది వచ్చి మళ్ళా క్షేమంగా ఇల్లు చేరుతా ఉన్నారంటే దేవుడి కాపుదల లేకపోతే ఎలా సాధ్యమైంది? ఆయన కాపాడకపోతే సాధ్యం కాదు. అలాగే ఇప్పుడు ఈ కూటం అయిపోగానే, వాక్యం అయిపోగానే మొత్తం మళ్ళీ అటు పోవాలి, రాజాపేట పోవాలి, పోయి అక్కడ ప్రేయర్ చేయాలి. వచ్చేటప్పుడు మీరు వాహనాలు హెల్మెట్లు పెట్టుకొని వచ్చారా? కొంతమంది చేతులు ఎత్తట్లా, అంత గౌరవిస్తున్నారన్నమాట నా మాట. ఏడ్చేవలు ఎదవా అన్నట్టుగా ఉంది మీ వ్యవహారం. ఎవరికి లాసు, ఎవరికి నష్టం? పెళ్లి కొడుకుల్లాగా మొఖాలకు హెల్మెట్లు లేకుండా పెళ్లి కొడుకుల్లాగా అందరికి మొహం కనపడాలని వస్తేట చతురా, జోకా? జాగ్రత్త. ఇన్నిసార్లు వార్నింగ్ వస్తున్నప్పుడు అరే దేవుడు ఇంతగా చెప్తున్నాడు దైవజనుడు, మనం జాగ్రత్త పడకపోతే ఎట్లానే బుద్ధి ఉండాలి. పెళ్లి కొడుకులు కాదు మీరు. అబ్బాయి మొహం కనపట్లేదు అయ్యా, కత్తి పూలు అడ్డంది అంటానికి నువ్వేమి పెళ్లి కొడుకు కాదయ్యా. జాగ్రత్తగా రాకపోతే అయిద్ది పెళ్ళి, పెట్టిలో పెళ్ళి అయిద్ది. దేవునికి స్తోత్రం. ఆడవాళ్ళకు కూడా తగిలించండి హెల్మెట్లు. వెనక కూర్చున్న ఆడవాళ్ళు కూడా మీరు కూడా అడగండి, మాకు కూడా హెల్మెట్ అని పెట్టుకోండి. పోతే పోయి 2000 పెడితే 2500 అట్లా పెడితే మంచి హెల్మెట్ వచ్చింది, పెట్టుకోండి. వాళ్ళకేం ఇబ్బంది లేదు. మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటారు, మీరు పోతారు. ఎందుకు వచ్చిన గొడవ? అడిగి అరే బాబు నాకు కూడా హెల్మెట్ తీసుకొని రా అని చెప్పి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొహమాటం లేదు, పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే నేను చూస్తా ఉన్నాను దారుణాలు, అందుకని చెప్తున్నాను ఇంత బాధగా. ఇప్పుడు మీరు మళ్ళీ ఆడికి పోయి ఆ రాజాపేటకు పోయి ఆడ ప్రార్థన చేసి మళ్ళీ మీరు ఇళ్ళకి చేరిందాకా మళ్ళీ ఆలోచిస్తూ ఉంటా, నా కోసమైనా చేయొచ్చుగా. అరే అన్న ఆలోచిస్తాడు మా గురించి అని ఆలోచించని అనుకుంటున్నారా మీరు? మరి ఎందుకు పెట్టుకుని అట్లా? పెళ్లి కొడుకులా మొహం కనపడాలని వస్తున్నారా? చూడు ఎంత సోమరితనమో చూడు. జస్ట్ అక్కడ తగిలించి ఉంటుంది, దాన్ని తీసుకొని ముఖానికి తగిలించుకోవడానికి బరువు. ఏ చిన్న డ్యామేజ్ అయినా ఎవరికి అవమానం? ఫస్ట్ దేవుడికి. వచ్చిన దరిద్రుడల్లా ముందు మాట్లాడేది ఏం తెలుసా? ప్రార్థనలకు తెగబోతున్నారుగా, మరి ప్రార్థనకు పోయాడు, ఏం చేశాడు మీ దేవుడు అంటాడు. వచ్చినోడల్లా అదే డైలాగ్. ఎందుకు అనిపించాలి ఆ మాట దేవుడిని? స్వయంకృతాపరాధం కదా మనం నిర్లక్ష్యంగా రావటం. ఇక్కడే కాదు, లైవ్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నా, దయచేసి మన జాగ్రత్తలు మనం తీసుకున్నా ఏదన్నా జరగరాంది జరిగితే అది దైవికం. వింటున్నారా? మన జాగ్రత్తలు మనం తీసుకున్నా జరగరాంది జరిగితే అది దైవికం, దైవ చిత్తం. కానీ మన స్వయంకృతాపరాధం ఉండకూడదు. అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో రాజీ పడకూడదు. మన వంతు మనం జాగ్రత్తగా ఉండాలి. చూడు, హెల్మెట్ ఉండటం వల్ల ఎలా సేవ్ అయ్యాడో చూడు. ఒకసారి చూడండి, ఆ వీడియో చూడండి. కరెక్ట్గా టైర్ కిందకి వెళ్ళాడు, హెల్మెట్ ఉండటం వల్ల సేవ్ అయ్యాడు చూడు. నేను చెప్తుంటే పిచ్చిగా ఉంది. వస్తాడు చూడు, బయటకు వస్తాడు చూడు, అదిగో. ఏం కాలా మీరు అనాల్సిన అవసరంలా, హెల్మెట్ సేవ్ అయ్యాడు. అది వస్తాడు చూడు, పట్టలేదు, అది వదిలేసాడు. ఒక్కసారి ఆలోచించండి, హెల్మెట్ లేకపోతే ఊహించండి ఒక్కసారి. ఇంకంతేగా. అది వీడియో కూడా చూపించా. ఇంకా ఊరైనా సరే కింద పడి మొహం పగలగొట్టుకొని మూతి పగలగొట్టుకొని రోడ్డు పక్కన నిలబడి ప్రార్థనకే వస్తున్నాడు అంటన్నా, దెబ్బలు తగిలిని అన్నా, రోడ్డు పక్కన నిలబెట్టామన్నా అంటే తగిలిన దెబ్బలు కాక నేను వచ్చి 4 బాత్తా. అది చెబుతున్నా, మొహమాటం లేకుండా చెబుతున్నా. నాకు ఒక దెబ్బ కొట్టే హక్కు కూడా ఉంది నాకు. అది ప్రేమతో కొడతా, అనుమానం లేదు. ఒక్కసారి నా చేయి దెబ్బ తిందురుగా, నేను చెబుతున్నాను. నేను అట్టని పడి తినేరు, తను కొడతాడేమన్నా శాలేమన్నా అని కోపం. ఎందుకంటే టెన్షన్ అండి. సేవ జనాలతో కూడిన వ్యవహారం. ఏ ఒక్క వ్యక్తి కూడా అంత గీత పడకూడదు. పడితే ముందు నాకేదో అవమానం, మందిరానికి ఏదో అవమానం, నా తండ్రికి అవమానం వచ్చింది. అది నా బాధ.
నా తండ్రికి అవమానం వచ్చింది, బుద్ధిహీనంగా తిరగొద్దని చెప్పాను కదరా అంటాడు ఆయన. అర్థం చేసుకొని, 1కి 10 సార్లు ఇంతసేపు ఎందుకు నేను ఎత్తికి నోరేసి కొట్టుకుంటున్నాను అర్థం చేసుకొని దయచేసి హెల్మెట్లు తీసుకొని రండి. ఒకవేళ తెచ్చింది నీ దగ్గర ఉన్నది పోతే కొనుక్కో, పోతే పోయింది, డబ్బులు ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా, కొనుక్కోండి. మరి హెల్మెట్ కూడా లేదన్న, నాకు ఆ పైసలు కూడా లేవనంటే దండం పెడతా, నేనన్నా కొని పెడతా, కానీ ప్రాణాలకు తెగించి ప్రయాణాలు మాత్రం చేయవా. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెప్పా, కాసేపట్లో మనం ప్రయాణం చేయాలి కాబట్టి. హెల్మెట్లు పెట్టుకొని వచ్చారంటే 4-5 చేతులు ఎత్తారు. అబద్ధాలు ఆడకుండా చేతులు ఎత్తండి, నేను హెల్మెట్ పెట్టుకొని రాలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. తిట్టను నిజంగా, హెల్మెట్ పెట్టుకొని రాలేదు. మరి ఇప్పుడు మీ విషయంలో మరి నేను ఆలోచించాలిగా. అందరు చేతులు ఎత్తారు నేను హెల్మెట్ పెట్టుకొని రాలేదని. మరి ఇప్పుడు మీరు పోతారుగా, ఇప్పుడు అక్కడ సింగిల్ రోడ్, అది టెన్షన్ కదా. వాడు అసలే ఆ సైతానుగాడు, వాడు 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 నన్ను డిస్టర్బ్ చేయడానికి రెడీగా ఉంటాడు వాడు. పరిచారకులు చెప్పి, ట్రాఫిక్ పరిచారకులు ఎవరైనా ఉంటే అక్కడొకటి నిలబడమని చెప్పండి. మళ్ళీ వీళ్ళకి హెల్మెట్లు ఉండవు, మళ్ళీ మేఘాల మీద పోతుంటారు. ఆగడో, ఆ బండి ఎక్కంగానే ఎక్కిద్ది, హీరోయిజంలో ఫీల్ అవుతూ ఉంటాడు. ఆగడు. పోయేవాడు, అదే నేను హెల్మెట్ కూడా లేదు, చిన్నగా పోవాలనుకోరు. నేను చూస్తున్నా కదా, ఒక్కొక్కడు రావటం చూస్తున్నా నేను, ఎంత మిడిమేళంగా వస్తున్నారో అటు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. ఒకడికి ఎంత చెప్పిన వినడో, వికారం. లాల్చీ, ఫైజమా, జర్కిన్ అని ఉంటాయి, ఐడియా ఉందా మీకు? జర్కిన్ ఐడియా ఉందా మీకు? లాల్చీ వేసుకుంటాడు, పైన జర్కిన్ తగిలించుకుంటాడు, ఐడియా ఉందా? లాల్చీ, ఫైజమా, పైన జర్కిన్ ఎంతమందికి ఐడియా ఉంది? పెద్దోళ్ళు ఏదన్నా ఒక మాట చెప్పినప్పుడు వికారం పడకూడదు, వినాలా, విని జాగ్రత్తగా వెళ్ళాలా. ఎట్లానే బైక్ మీద బాగా మిడియాలంగా ఆ జర్కిన్ వేసుకొని హడావుడిగా పోతా ఉన్నాడు. గాలికి ఈ జర్కిన్ లెగుస్తుందంట. వాడేం చేశాడు తెలుసా, ఎట్లయితే లెగుస్తుందని జర్కిన్ తిరగేసి ఎదురేసుకున్నాడు. అంటే అర్థమైందా మీకు? వాస్తవంగా వెనక కవర్ చేస్తా, ఎదురు హాఫ్ కవర్ చేసిద్ది జర్కిన్ సహజంగా. గాలికి ఇది ఎగురుతుంది, అందుకని వాడు ఏం చేశాడు, దాన్ని బండి ఆపుకొని దాన్ని ఇప్పి ఇటు తగిలించుకున్నాడు. అంటే వీపును కవర్ చేయాల్సింది ఇప్పుడు బాడీని కవర్ చేస్తున్నాడు అనమాట జర్కిన్. ఇప్పుడు వాడు బైక్ మీద పోతామంటే ఇంకా గాలికి లేవదు, అతుక్కుంటుంది. ఆహా సూపర్ ఐడియా అని అని పోతున్నాడు. కొంచెం దూరం పోయినాక చిన్న ప్రమాదం జరిగి పడ్డాడు, అడ్డం పడ్డాడు, ప్రాణం పోల అడ్డం పడ్డాడు. కారు తగిలింది వాడికి అనుకోండి, కారు వాడు ఆగి చూశాడు, వాడు అడ్డం పడి ఉన్నాడు. వాడు చూసి దెబ్బలేం తగలలేదు, బాగానే ఉన్నాడు అనుకున్నాడు. బాగానే ఉంది కానీ ఇదేంది ముఖం ఇటు తిరిగి ఉంది ఏందని అనుకున్నాడు. అంటే దెబ్బ తగలకపోవటం ఏంది, వీడికి గట్టి దెబ్బ తగిలి ముఖం తిరిగిపోయింది. ఎందుకంటే జర్కిన్ ప్యాక్ చేయాల్సిన వెనక భాగం కదా, వీడిని ఎదురు కవర్ చేస్తుంది కదా, ముఖం ఎట్టుంది. వాడు డౌట్ వచ్చింది, అరే అటు ఉండాల్సిన ముఖం ఇటు తిరిగిందని చెప్పి వాడు అటు ఇటు చూసి ముఖాన్ని అటు తిప్పిపోయాడు. ఇప్పుడు జరిగింది అసలు ప్రమాదం. ఇటున్న ముఖాన్ని అటు తిప్పాడండి, జర్కిన్ ఎట్టుంది అటు తిప్పిపోయాడు వాడు. అంటే ఏం చేసిపోయాడు, మెడరకు తీసిపోయాడు. లైవ్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుందా, జూమ్లో ఉన్న వాళ్ళకి? అట్లాంటి ఇకారపు పనులు చేస్తే, ఇకారపు చేష్టాలు చేస్తే అట్లా ఇకారాలు జరుగుతాయి. అందుకే అలాంటి పనులు చేయకుండా కొంచెం జాగ్రత్త. హెల్మెట్లు లేవు కాబట్టి చిన్నగా నిదానంగా పోయి అక్కడ కోటం చూసుకొని మళ్ళీ నిదానంగా ఇల్లు చేరండి. ఈసారి వచ్చేటప్పుడు ఏమండి, సీట్ బెల్ట్ విషయం చెప్తున్నాడు, హెల్మెట్ విషయం చెప్తున్నాడు, చూసుకొని జాగ్రత్త పడండి.
కారు నడిపేవాళ్ళు సీట్ బెల్ట్ తప్పకుండా పెట్టుకోండి. చాలా వరకు ప్రమాదాల నుంచి కాపాడబడతారు. బైక్ మీద వెళ్ళేవాళ్ళు హెల్మెట్ తప్పకుండా పెట్టుకోండి, కాపాడబడతారు. మీ కళ్ళారా చూశారు కదా వీడియో, జాగ్రత్త. రైట్, మళ్ళీ నాకు టెన్షన్ ఇవ్వకండి, మర్యాదగా చెప్తున్నాను. ట్రాఫిక్ పరిచారకులకు ఛాన్స్ ఉండి ఎవరన్నా ఉంటే దయచేసి బిడ్డలు ఇక్కడ నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళిన దానికి వీళ్ళు ముందే వెళ్ళిపోయి లైన్లో ఉండాలి. అక్కడొకళ్ళు ఒక 5-6 ఈ పోతారు రోడ్లు, అక్కడొకళ్ళు వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా వచ్చేస్తారు. రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళు ముందు వచ్చి ఉంటారు, వీళ్ళు వచ్చేస్తారు. అది కాస్త కొంచెం కంట్రోల్ చేయడానికి, బాయ్ చిన్నగా పోండి అంటానికి, శత్రువుకి అవకాశం ఇవ్వకుండా. రైట్, స్తోత్రం చెప్పండి అందరూ కలిసి, గట్టిగా చెప్పాలి. ఏం చేస్తానని చెప్పాను? కింద పడితే, హెల్మెట్ లేకుండా కింద పడితే నేను వచ్చి ఏం చేస్తానని చెప్పాను? వచ్చి గాయాలు తడవటం కాదు, గట్టిగా 4 బిగుతా. కూటానికి మళ్ళీ రాకపోయినా పర్వాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఊరూర చెప్పుకుంటూ తిరగాలి, నన్ను కొట్టాడు చాలేమన్నది. చిన్నగా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని చూసుకొని మళ్ళీ చిన్నగా ఇల్లు చేరాలి. ఇక నుంచి హెల్మెట్ పెట్టుకొని తిరగాలి. ఎందుకు ఈ బాధ అంటే, దేవునికి అవమానం మాత్రమే కాదు, మీరు బతకాలి, మీరు బాగుండాలి, మీరు అనేక మందిని రక్షించాలి, మీరు అనేక జీవితాలను వెలిగించాలి, నశించిపోతున్న అనేక ఆత్మని రక్షించాలంటే నువ్వు బతికుండాలి. సైతాను గాడికి మనశ్శాంతి లేకుండా చేయాలంటే నువ్వు బతికుండాలి, బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. దేవుని కోసం, దేవుని సైన్యంలో నువ్వు కూడా కలిసి పోరాడాలి. అందుకు నువ్వు బాగుండాలి, నువ్వు క్షేమంగా ఉండాలి. ఓకేనా? ఎంతమంది లైన్లో ఉన్నారు? హ్యాపీయా? హ్యాపీ న్యూ ఇయర్ అయినా బ్యాడ్ న్యూ ఇయరా? గట్టిగా చెప్పండి. రైట్, ఇప్పుడు వాక్యం దగ్గరికి. అక్కడ పనులు అక్కడ జరుగుతున్నాయి కదా అయ్యా? రైట్, ఇప్పుడు ఆదికాండం నుంచి ఒక్కొక్క ధ్యానాన్ని మనం చేసుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను, చూడండి. 9-10 వచనాలు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటినెను. మళ్ళొకసారి చదువుతున్నాను, చూడండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటిని అనెను. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని నడిపింపును కోరుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము నాయనా, స్తోత్రము ప్రభువా. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ సమకూర్చిన విధానం కొరకు స్తోత్రము. గడిచిన కూటములన్నిట కూడా నీ మహిమగల సన్నిధి నుంచి మమ్మల్ని నూతన వత్సరంలోనికి స్తుతి ఆరాధనతో, చక్కని మాటలతో, పాటలతో మమ్మల్ని నడిపించారు. నూతన వాగ్దానములు ఇచ్చి మమ్మల్ని ధైర్యపరిచారు, బలపరిచారు, కృపనిచ్చారు. స్తోత్రము ప్రభువా. నీ ఆశీర్వాదం, అనుగ్రహం సమృద్ధిగా మాకు దయచేయండి. ప్రతికూలతలు తొలగించండి. శోధనలు సమసిపోయేటట్టు చేసినందుకు నీకు వందనాలు. ఇది మొదలుకొని సంవత్సరముల ఆశీర్వాదమును నీకు ఇచ్చేదనని గడిచిన సంవత్సరాంతములో నీవు మాకు ఇచ్చిన ప్రత్యేక వాగ్దానము కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మా కన్న తండ్రి, ఈవేళ కూడా మరొక శుభకార్యాన్ని ఏర్పాటు చేశావు, నీకు స్తోత్రం. అది కూడా ఘనముగా, ఆశీర్వాదకరముగా, క్షేమకరముగా, నీ నామానికి మహిమకరముగా, శత్రువుకి సిగ్గుకరముగా జరిగించు ప్రభువా. నీకు స్తోత్రమయ్యా. ఇదిగో ఉపదేశముతో మాతో మాట్లాడు. నీ బలహీన దాసుని రక్తముతో కడిగి పరిశుద్ధపరిచిన దాసుని మరుగు చేసి మాతో మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. నీ కృపా కాపుదల, భద్రత, క్షేమాన్ని కలిగించి మమ్మల్ని నడిపించమని, దీవించమని, నీ వాక్కును పంపమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా,
ఇప్పుడు చదువుకున్న ఈ వాక్య భాగంలో ఆదాము యొక్క స్థితి ఏమిటో ఇక్కడ ఆదామే తెలియజేశాడు. ప్రతిరోజులాగానే ఆదాము దగ్గరికి దేవుడు వచ్చాడు. సాయంత్రం వేళ చల్లబూట దేవుడు ఆదాము దగ్గరకు వచ్చి ఆదామును దర్శించి ఆదాముతో మాట్లాడటం అనేది అప్పుడు జరిగింది. తోటలో ఉన్నాడు వారిద్దరు, ఆదాం హవ్వ ఇద్దరు. వారి దగ్గరకు వచ్చి రోజు దేవుడు పలకరించి మాట్లాడేవాడు. అయితే వాళ్ళ స్థితి వాళ్ళు పట్టించుకోలేదు. దేవుడు వచ్చినప్పుడు కన్న తల్లి దగ్గరికి, తండ్రి దగ్గరికి పిల్లలు పరిగెత్తినట్టు దేవుణ్ణి ఎదుర్కొనేవాళ్ళు, పరిగెత్తి దేవుణ్ణి మయంపరుచుకునేవాళ్ళు. కానీ ఆ రోజు ఆదాము కనపట్టల్లా తోటలో. దేవునికి తెలిసి ఆదాము ఎక్కడున్నాడో. కానీ దేవుడు ఆదాము దగ్గరకు వచ్చినప్పుడు పిల్లవాడు కనపడకపోతే తండ్రి వెతుక్కున్నట్టు వెతుకుతూ ఆదాము నీవెక్కడా అని ప్రశ్నించాడు. నాకు డౌటు, దేవుడు సర్వాంతర్యామి కదా, సర్వగ్రాహి కదా, సమస్తాన్ని గ్రహించగలవాడు కదా, అన్ని చోట్ల ఉన్నవాడు కదా, మరి ఆదాము ఎక్కడున్నాడో దేవుడికి తెలియదా? తెలిస్తే ఎందుకు ఆదాము నీవెక్కడా అని మాట్లాడుతున్నాడు? ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి జీవితకాలం గుర్తుపెట్టుకోవాల్సిన పాఠం ఒకటి ఉంది. బాగా వినండి. మన బ్రతుకంతా గుర్తుపెట్టుకోవాల్సిన పాఠం ఒకటి ఉంది. దేవుణ్ణి రెండు కోణాలలో మనం చూడాలి. ఎందుకంటే ఆయన రెండు విధములుగా మనిషితో వ్యవహరిస్తాడు. ఒకటి, ఆయన సర్వాంతర్యామిగా, సర్వజ్ఞుడుగా, సర్వగ్రాహిగా, అన్నిటిని గ్రహించగలవాడుగా, సర్వజ్ఞాన సంపన్నుడిగా, అన్ని చోట్ల ఉండువాడు, అన్ని తెలిసినవాడు, అన్ని గ్రహించగలవాడుగా వాస్తవంగా దేవుడు ఉన్నాడు. దేవుడికి తెలియంది ఏదీ లేదు. దేవుని జ్ఞానానికి మించింది ఏదీ లేదు. సమస్తము ఆయనకి తెలుసు, సమస్తాన్ని ఆయన గ్రహించగలడు. అంతేకాదు సమస్తములో కూడా ఆయన ఉండగలడు. అన్ని చోట్ల ఆయన ఉన్నవాడు, ఉండగలడు. సర్వాంతర్యామి తత్వం అంటే అన్ని చోట్ల వ్యాపించి ఉండుట. సర్వజ్ఞాని అంటే సమస్త జ్ఞానము కలిగి ఉన్నవాడు, అన్నీ గ్రహించగలవాడు దేవుడు. మరి అన్నీ తెలిసినవాడు, అన్ని చోట్ల ఉన్నవాడు, అన్నీ గ్రహించగలవాడైన దేవునికి ఈ ప్రశ్న ఏమిటి? ఆదామా నీవెక్కడా అన్న ప్రశ్న ఏంటి? విశ్వాన్నే నడిపిస్తున్నాడు, విశ్వచక్రవర్తివి నీవు, విశ్వమంతటా నిండి ఉన్నవాడవు నీవు. అలాంటి నీవు ఆదాము ఉనికిని కనుగొనలేకపోవటం ఏమిటి? అడిగాడా లేదా? ఆదామా నీవెక్కడా అన్న ప్రశ్న దేవుడు వేశాడా లేదా? దేవునికి స్తోత్రం. బైబిల్లో సాతాను వేసిన మొదటి ప్రశ్న ఇది నిజమా? బైబిల్లో దేవుడు వేసిన మొదటి ప్రశ్న ఆదామా నీవెక్కడా? ఏమో ఎక్కడున్నాడో నీకు తెలియదా? పొదల్లో దాక్కుంటే నీకు కనబడ్డా? నీ కంటికి కనబడని సృష్టం ఏదీ లేదని కీర్తనాకారుడు అన్నాడే. నీ కళ్ళ నుంచి నేను ఎక్కడ తప్పించుకుంటాను? ఆకాశమునకు పోతే అక్కడ ఉన్నావు, భూమి మీద ఉంటే అక్కడ ఉన్నావు, పాతాళంలోకి వెళ్తే అక్కడ కూడా నీ కళ్ళు నన్ను చూస్తున్నాయి అని చెప్పి కీర్తనాకారుడు రాశాడే. ఆయన కంటికి కనబడని సృష్టం ఏది లేదని లేఖనంలో ఉంది కదా. మరి అలాంటప్పుడు నీవెక్కడా అని ఎక్కడో తప్పిపోయిన కుమారుని తల్లి వెతికినట్టు, తండ్రి వెతికినట్టు వెతకటం ఏమిటి? అది దేవుల్లో రెండవ కోణం. ఒకటేమో సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, అన్నిటినీ గ్రహించగలవాడు. మరొకటి మన విషయంలోకి వచ్చేటప్పటికి, మనతో దేవుడు వ్యవహరించేటప్పుడు సర్వాంతర్యామిలాగా, సర్వజ్ఞుడిలాగా మనతో వ్యవహరించడు ఆయన. అలా మనతో ఆయన వ్యవహరిస్తే ఆయనకి మనకి స్నేహం కుదరదు. అందుకే మన దగ్గరికి వచ్చినప్పుడు, మనతో ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నప్పుడు, మనతో ఆయన కలిసి వ్యవహరించాలనుకున్నప్పుడు మన వంటి సామాన్యుడిగానే ఆయన వ్యవహరిస్తాడు. ఇది దేవుని పద్ధతి. ఎందుకంటే ఇప్పుడు ఈ మ్యాటర్ అర్థం కాలేదనుకో, ప్రార్థన చేయాలన్నా డౌటే. నేను ప్రార్థన చేసేది ఏముందన్నా, అన్ని దేవుడికి తెలుసుగా, మళ్ళీ స్పెషల్గా నేను దేవుడికి చెప్పుకోవటం ఏంటి? హాస్యాస్పదం కాకపోతే నేను మళ్ళా దేవుడికి చెప్పుకోవటమే. దేవుడికి అన్ని తెలుసు కదా, సర్వజ్ఞుడు కదా. అవును తల్లి, సర్వజ్ఞుడే. కానీ నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన సర్వజ్ఞుడుగా, సర్వాంతర్యామిగా ఉండడు. ఆయన నీ వంటి
ఒక సామాన్యమైన వ్యక్తిగానే నీతో నాతో ఆయన ఫ్రెండ్షిప్ చేస్తాడు, వ్యవహరిస్తాడు, మాట్లాడతాడు, ప్రవర్తిస్తాడు. విచిత్రమైన మాటలు ఉన్నాయి బైబిల్లో. అదే మరి దేవుని గొప్పతనం. దేవునికి సంతోషము, బాధ, దుఃఖము, ఆనందము, భయము ఇలాంటివి ఉన్నాయా? అసలు వీటన్నిటికీ అతీతుడు కదా దేవుడు అంటే. ఇప్పుడు ఇవన్నీ మనుషులకండి, భావోద్రేకాలన్నీ మనుషులకి. దేవుడికి ఉంటాయా? కానీ లేఖనం ఏం చూపిస్తుందో తెలుసా? దేవునికి కూడా ఉన్నట్టు చూపిస్తుంది. దేవుడు కూడా నవ్వుతాడట. సామెతల గ్రంథము 2వ అధ్యాయము ఒక్కసారి తీసుకోండి. దేవుడు నవ్వుతాడనే మాట అక్కడ ఉంది, చూడండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము, కీర్తనలు 2 తర్వాత చూద్దురు కానీ ముందు సామెతలు 1వ అధ్యాయం ఒకసారి చూడండి. 26వ వచనం చదువు. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. దేవుడు నవ్వుతాడు అనే మాట అక్కడ ఉంది, చూసారా? కీర్తనల గ్రంథము 2 కీర్తన. సామెతలేమో 1వ అధ్యాయంలో నవ్వాడు, కీర్తనలో 2వ కీర్తనలో నవ్వాడు. చూడండి 3వ వచనం నుంచి చదువు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు నవ్వుతాడట, అంతేకాదు అపహాస్యం కూడా చేస్తాడట. ఏడిసారు వెధవలారా అని ఉందా లేదా? రైట్, దేవుడు నవ్వుతాడు. ఇక దేవుడు కోప్పడతాడనే మాట బోలెడన్ని సార్లు ఉంది. సింపుల్గా మీకు నిర్గమాకాండం 3వ అధ్యాయం చూడండి, ఆయనకు కూడా కోపం ఉంది. నిర్గమాకాండం 3వ అధ్యాయము ఎన్నిసార్లు చెప్పినా ఆ మోషే లోబడకపోతే చూడే 4వ అధ్యాయం, సారీ నిర్గమాకాండం 4వ అధ్యాయం 14వ వచనం చదువు. ఆయన మోషే మీద కోపపడి 4:14 లేవీయుడగు నీ అన్నయ్యన అహరోను లేడా, అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. ఆయన మోషే మీద కోపపడి, ఇందాక నవ్వాడు, ఇప్పుడు కోపడ్డాడు. ఓకేనా? ఇప్పుడు ఇంకొకటి చూపిస్తా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం నుంచి చూడు ఒకసారి. లేకపోతే ఒక్క నిమిషం ఆగండి, ఏదొద్దు కానీ ఒకే ఒక్క మాట. 30వ వచనం చదువు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచు. చాలు 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 చాలు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటే పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మ అంటే ఎవరు? దేవుడు ఆత్మయి ఉన్నాడనుంది. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇక్కడ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. దేవుడెవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుడు, దేవుడు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే దేవుడు. దేవుడు దుఃఖపడతాడట. అందుకే మీరు దుఃఖపరచొద్దు, మీరు దుఃఖపరిచారంటే ఆయన దుఃఖపడతాడు. ఓకేనా? ఇప్పుడు 3 సంగతులు. 1 ఆయన నవ్వుతాడు, అపహాస్యం చేస్తాడు. 2 ఆయన కోప్పడతాడు. 3 దుఃఖపడతాడు, బాధపడతాడని ఉంది. ఎదురు చెబితే అభ్యంతర పడతాడని ఉంది. ఆయనకు కోపం ఉంది, ఆయన కోపం రేపకూడదు మీరు అంటాడు. ఇలాగా మనం పరిశీలిస్తే అనేక భావోద్రేకాలు దేవుళ్ళలో కూడా కనపడతాయి. ఇప్పుడు నాకు అర్థం కాదు, దేవుడు నవ్వటం ఏమిటి, దేవుడు అపహసించటం ఏమిటి, దేవుడు వ్యాజ్యం ఆడటం ఏంటి? వ్యాజ్యం ఆడుతున్నట్టు ఉంటుంది బైబిల్లో. దేవుడు సంతోషించడం ఏంటి, దేవుడు దుఃఖపడటం ఏంటి, దేవుడు బాధపడటం ఏంటి, దేవుడు వేదన పడటం ఏంటి, దేవుడు నువ్వు ఎక్కడా అని వెతకటం ఏంటి? ఇదంతా మనం పరిశీలించినప్పుడు
దేవునిలో మరొక కోణం మనకు అర్థమైద్ది. అదేమిటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న లక్షణాలన్నీ సహజంగా మనిషిలో ఉంటాయి. వీటన్నిటికీ అతీతుడైన వాడు దేవుడు. అంటే అర్థమైందా? వీటన్నిటికీ అతీతుడు. కానీ అన్నిటికీ అతీతుడైన దేవుడు మన దగ్గరికి వచ్చి మనతో వ్యవహరించే మెట్టులో మాత్రం ఆయన మన వలెనే ప్రవర్తిస్తాడు, మన వలెనే వ్యవహరిస్తాడు, మన వలెనే ఆలోచిస్తాడు. అది వింత. ఎందుకు ఆయన మనతో మనలాగానే వ్యవహరిస్తున్నాడంటే, మనతో మనలాగా వ్యవహరించకపోతే మనతో ఆయనతో మనకి సాంగత్యం కుదరదు. సర్వజ్ఞుడిలాగా నీతో వచ్చాడనుకో, నీ దగ్గరకు వచ్చాడనుకో, నువ్వు ప్రభువా మొన్న ఇలా జరిగింది నాయన అని చెప్పావు, నాకు తెలుసులే అంటాడు. ప్రభువా నిన్న ఇలా జరిగింది నాయన నువ్వు అన్నావు అనుకో, నాకు తెలుసులే అని తెలియనట్టు చెప్తున్నావు అంటాడు. ఇంకా నీకు నెక్స్ట్ డైలాగ్ ఉంటుందా? నువ్వు ఏ చెప్పపోయినా నాకు తెలుసులే అంటే ఇంకా నీకు మాట ఉంటుందా? ఇంకా నేను చెప్పేది ఏముంది అని ఆయన తెలుసుగా. అని నీకు ఒక్క డైలాగ్ అంటే ఒక డైలాగ్ కూడా ఉంటుంది. ఇక నోరు మూసుకొని ఆయన వెంట తిరగటమే. సహవాసం ఎట్లా కుదిరిద్ది? మనతో దేవుడు సహవసించాలంటే మన వంటి వాడుగానే వ్యవహరించాలి. అందుకే నువ్వు ప్రభువా మొన్న ఇలా జరిగింది తండ్రి అంటే, అవునా అంట. ఏనాయనా నీకు తెలియదా? నాకేం తెలుసు, ఇప్పుడేగా నీ దగ్గరికి వచ్చాను, చెప్పు అంటాడు. నిన్న ఇలా జరిగింది తండ్రి, నిన్న కూడా ఇలా జరిగింది. అవునా? మళ్ళీ అవునా అంటావు ఏంటంటే, నీకు తెలియదా అంటే, నాకేం తెలుసు, ఇప్పుడేగా వచ్చాను. పొద్దున కూడా ఇలా జరిగింది తండ్రి. అవునా? అరే పొద్దున జరిగింది కూడా తెలియదండి నీకు? నాకేం ఇప్పుడే వచ్చింది. నేను బిలాము దగ్గర చూడండి, కావాలంటే బాలాకు రాజు అనుచరులు బిలాము దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు బిలాము దగ్గరికి రాత్రి వేళ వస్తాడు. వచ్చి ఏమంటాడు తెలుసా? నీ ఇంట పండుకున్న మనుషులు ఎవరు అని అడుగుతాడు. ఆయనకి తెలీదు. తెలిసి ఎవరు అని అడగటం ఏంటి? ఏమై అర్థమైందా మీకు? కావాలంటే చూడండి, ఏమైంది సంఖ్యాకాండం 22వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనం ఆ ఒక్క ముక్క కూడా చదువు. దేవుడు బిలామునొద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడుగగా, అదిగో బిలాము దేవునితో ఇట్లా నేను సిప్పోరు కుమారుడైన బాలాకును మోయాబు రాజు చిత్తగించుము, ఒక జనము చాలిగా అడిగినాడా లేదా? అది నా పాయింట్. దేవుడు బిలామునొద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరు? నీకు తెలియదా? తెలుసు. ఎట్లా తెలుసు? సర్వాంతర్యామిగా వ్యవహరించినప్పుడు అన్నీ తెలుసు ఆయనకి. గతం తెలుసు, ప్రస్తుతం తెలుసు, భవిష్యత్తు తెలుసు, అన్నీ తెలుసు. నీ చరిత్ర తెలుసు, నీ తాత ముత్తాతల చరిత్ర తెలుసు, వాళ్ళ తాత ముత్తాతల చరిత్ర కూడా తెలుసు. నీకు పుట్టబోయేవాడు, వాడికి పుట్టబోయాడు, వాడికి పుట్టబోయాడు, వాడికి మొత్తం చరిత్ర తెలుసు, సర్వాంతర్యామిగా వ్యవహరిస్తే. కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు సామాన్యుడిగా రావడానికి ఇష్టపడతాడు. మనతో వ్యవహరించాలనుకున్నప్పుడు సామాన్యుడిగానే వ్యవహరించాలని ఇష్టపడతాడు. నీతో నాతో కలిసి అలా సామాన్యుడిగానే ఫ్రెండ్షిప్ చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. గనుకనే నీకేది కావాలో నన్ను అడగండి అన్నాడు. ఏమైనా అడగకపోతే నీకు తెలియదంటే, ఒరు బాబా మీ దగ్గరికి వచ్చి నేను వ్యవహరించేటప్పుడు ఎలా వ్యవహరిస్తానంటే మీ వంటి వాడిగానే వ్యవహరిస్తాను. అందుకే నీకు స్నేహితులు లేరా? డోంట్ వరీ, నీకు బెస్ట్ ఫ్రెండ్ యేసయ్య. కూర్చొని యేసయ్యతో మాట్లాడుకోవచ్చు. విసుకోడు, చక్కగా వింటాడు. అవునా అంటా. నువ్వు బాధపడితే ఓదారుస్తాడు, ధైర్యపరుస్తాడు, భరోసా ఇస్తాడు. ఓ మంచి మిత్రుడి కంటే గొప్పగా నీతో, మంచి మిత్రురాలి కంటే గొప్పగా నీతో ఆయన మాట్లాడి నిన్ను ఊరడించగలుగుతాడు, ధైర్యపరచగలుగుతాడు, ప్రోత్సహించగలుగుతాడు. అట్లా ప్రవర్తిస్తాడండి దేవుడు. అది దేవుని హృదయ సౌందర్యం. ఇది ఎలాంటిది తెలుసా? చిన్నపిల్లలతో మనం ఎట్లా వ్యవహరిస్తాం? తల నెరసిన వృద్ధుడు కూడా పిల్లలతో మాట్లాడేటప్పుడు పిల్లోడు అయిపోతాడు. ఎట్లాగా? మీకు చెప్పేది మీకు తెలియదు. మీరు పడరా, చిన్నలన్నీ పడతారు కదా పిల్లల దగ్గర. చిన్న బుడ్డి పిల్ల వచ్చి నీ దగ్గర కూర్చొని మాట్లాడుతుంది అనుకో, దాని దగ్గర నువ్వు ఎట్లా వ్యవహరిస్తావు? దాని దగ్గర తినేది ఏమన్నా, నాకు కూడా పెట్టుతాను, నాకు కూడా పెట్టు, లేకపోతే నేను అలుగుతాను. వద్దులే, అలగొద్దులే అని కొంచెం పెట్టింది. అభిమాన్ నోట్ వేసుకొని మళ్ళీ పెట్టాను. ఇందాక పెట్టా కదా, మళ్ళీ పెట్టాము. నాకు ఆకలి అవుతుంది, మా అమ్మ అన్నం పెట్టలా, నాకు ఆకలి అవుతుంది అని. అవునా? అది వచ్చి దాని చిన్న చేత్తో ఇట్లా కొట్టిద్ది. అబ్బా అబ్బా ఎంత దెబ్బ.
నువ్వు ఏడ్చినట్టు నటిస్తే అది నిజంగా ఏడ్చింది. లేకపోతే మనోళ్ళు ఎవరైనా మనల్ని కొడితే ఊరుకోదు. అవునా? ఇవన్నీ అనుభవాలు కదండి. దాని ముందు మనం ఏం చేస్తాం? నిజంగా చిన్నపిల్లలాగానే ప్రవర్తిస్తాం. చిన్నపిల్ల అవునా? ఫేసులు కూడా అంతే పెడతాం, మన ముఖాలు కూడా. అవునా? పిల్ల దగ్గరకు పోయి, చిన్న పసిపాప దగ్గర పోయినప్పుడు మనం మొఖాలు ఎట్ట పెడతాం? గంభీరంగా పెడతామా? తల నెరిసినోడు కూడా పిల్లడు అయిపోతాడు. తల నెరిసిన వృద్ధురాలు కూడా చిన్న పాప అయిపోతుంది. ఎందుకు? అలా వ్యవహరిస్తేనే పిల్లలకి మనం అర్థం అవుతాం, మనకి పిల్లలు అర్థం అవుతారు. లేకపోతే ఎట్లా సాధ్యమైద్ది? యాజ్ ఇట్ ఈజ్గా మహానుభావుడు కూడా అంతే. మన దగ్గరకు వచ్చినప్పుడు మనబోటి వాడుగానే, సామాన్యుడుగానే ఎంత తగ్గించుకుంటాడో. సర్వజ్ఞుడై ఉండి, సర్వాంతర్యామి అయి ఉండి, సర్వగ్రాహి అయి ఉండి, సమస్తం ఎరిగినవాడై ఉండి మన దగ్గరికి వచ్చినప్పుడు సామాన్యుడిలాగా మారిపోయి మనం పిచ్చి చేష్టలు చేస్తే బాధపడతా కూర్చుంటాడు, దుఃఖపడతాడు. ఎందుకయ్యా నువ్వు మౌనం అయిపోయావు, ఎందుకయ్యా నువ్వు సైలెంట్ అయిపోయావు అంటే, నీ ప్రవర్తన నాకు నచ్చలేదురా, నన్ను బాధ పెడుతుంది, అందుకే నేను నీతో మాట్లాడదలుచుకోలేదు. అబ్రహాంతో అంతే వ్యవహరించాడు. వద్దన్న పని చేసినందుకు కొన్ని సంవత్సరాలు అబ్రహాంతో మాట్లాడలా. హాగర్ని చేసుకొని ఇష్మాయిల్ని గనే విషయంలో దేవుడిని అడగల, శారా సలహా పాటించాడు. దానికి కారణంగా కొన్ని సంవత్సరాలు దేవుడు అబ్రహాంతో మాట్లాడలా. ఆయన కూడా అలుగుడు ఉంది, నీకు నాకేనా అలుగుడు? ఆయన కూడా ముఖం తిప్పుకుంటాడు. అందుకే భక్తులు మొత్తుకు, దేవా నువ్వు ఎందాక మాటలాడక ఎందువు. కీర్తనలు బాగా చదవండి, అందులో ఈ బ్రతిమలాటలన్నీ ఉంటాయి. నువ్వు ఎందాక మౌనంగా ఉందువు, నీ ముఖమును నీ వేళ తిప్పుకొనుచున్నావు. ఈ మాటలు చూసి నవ్వుకున్నాను నేను. దేవుడిని ఇట్ట అడుగుతాడేంది? దేవుడు ముఖం తిప్పుకోవటం ఏంది? దేవుడు మౌనం అవటం ఏంటి? దేవుడు అలగటం ఏంటి? దేవుడు మాట్లాడకపోవడం. నిజంగా చేశాడు. భక్తులు పిచ్చి చేష్టలు చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడలా. ఇదంతా దేవుని హృదయ సౌందర్యం, ఆ మంచి హృదయము దేవునిది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మరి మన దగ్గరకు వచ్చి మనతో వ్యవహరించేటప్పుడు ఎలా వ్యవహరిస్తున్నాడు ఆయన? మన వంటి వాడుగానే వ్యవహరిస్తున్నాడు. వ్యవహరిస్తున్నప్పుడు మనం అన్నీ ఆయనకి చెప్పుకోవాలి. చెప్పాలా లేదా? ఎంత బ్రతిమలాడుతున్నాడో. పావురమా నీ ముఖము మనోహరము, నీ స్వరము మధురము, నీ స్వరము నాకు వినబడనిము, నీ ముఖము నాకు. అరే నా ముఖం నీకు తెలియదా? నా స్వరం నీకు తెలియదా? అయ్యా నాకు అర్థం కాదు. అసలు నీ ముఖం చాలా అందంగా ఉంది అన్నావు, అసలు ఈ ముఖం ఇచ్చింది ఎవరు? కాదయ్యా, నా ముఖం అంతగా నచ్చిందా నీకు? అసలు ఈ ముఖాన్ని చేసింది ఎవరు? నీ స్వరం మధురం అన్నావు, అసలు ఈ స్వరం ఇచ్చింది ఎవరు? నువ్వే చెప్పావుగా మోషే దగ్గర, నరునికి నోరిచ్చిన వాడెవడని. నిర్గమకాండంలో 4లో మోషేతో నువ్వే చెప్పావుగా, నరునికి నోరిచ్చిన వాడెవడు? నేనే కదా. మరి నువ్వు ఇచ్చిన స్వరం నీకు తెలియదా ఏంది? అబ్బో భలే మధురంగా ఉంది నీ స్వరం అంటున్నావు, ఏమి ఎరగనట్టు. ఆహా నీ ముఖం భలే మనోహరంగా ఉంది అంటున్నావు. ఏనాయనా నా ముఖం ఎవరు చేశారు? నువ్వు కాక ఇంకెవరైనా చేశారా? ఈ ముక్కు నువ్వు ఇచ్చింది, ఈ కళ్ళు నువ్వు ఇచ్చిన, పెదవులు, ఈ ముఖ ఆకృతి మొత్తం నీవిచ్చిందేగయ్యా. నీ దయగల తలంపులే రూపునిచ్చినవి, నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు, నీ అంతఃపురములో నన్ను చేర్చుదువు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు, నా యేసు రాజా కృపా సాగరా, అనంత స్తోత్రుడా.
నాకే సమృద్ధిగాని కృపను పంచావు నా యేసురాజ కృపా సాగర అనంత స్తోత్రార్హుడా. దేవునికి మహిమ. మరి పరమగీతం 2లో పౌరమా నీ ముఖము మనోహరము నీ స్వరము మధురం అంటావు. స్వరం ఇచ్చింది నువ్వే, ముఖం ఇచ్చింది నువ్వు, మళ్ళీ ఏం అడిగినట్టు మాట్లాడతావేమయ్యా? ఇట్లా చాలా ఉన్నాయి బైబిల్లో. ఇప్పుడు స్వరం ఇచ్చింది ఆయన అయినప్పుడు ఈ స్వరం ఆయనకి మధురం ఏంది? ఆయన తెలియదు ఏంది? ఆ డిజైన్ ఎవరిది? ఇప్పుడు పాటలు పాడే భక్తులు ఉన్నారండి, ఒక్కొక్కరి గొంతు ఒక్కో టైప్లో ఉంటుంది. అసలు ఇన్ని రకాల స్వరాలు ఒకదానికి సంబంధం లేకుండా అంత బాగా డిజైన్ చేశాడు చూడండి. దేవునికి స్తోత్రం. మళ్ళీ అందరూ అయ్యే గొంతులు. మరి చూడండి, జెంట్స్ని అబ్జర్వ్ చేయండి మీరు, ఇద్దరి గొంతు ఒకే రకంగా ఉండదు, ఎక్కడో చోట తేడా ఉంటుంది. అవునా? మళ్ళీ గొంతులు రకరకాల గొంతులు ఉన్నాయా? ఒకటే గొంతు, అందరిది ఒకటే గొంతు. ముఖాలు చూడండి, అందరికీ ముక్కులు ఉన్నాయి, నోళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, కానీ ఒక ఫేస్కు సంబంధం ఉంటుంది, ఎక్కడో చోట తేడా ఉంటుంది. అసలు ఈ డిజైన్ ఎవరిది? డిజైనర్ ఎవరు? అన్నీ ఆయనే చేసి మళ్ళీ నీ ముఖం భలే బాగుందంటాడే, నీకు తెలియని ముఖం ఆయన అది. నీ స్వరం అబ్బో సూపర్ నీకు తెలియని స్వరం అన్నది. కానీ మనతో వ్యవహరించేటప్పుడు దేవుని యొక్క ప్రవర్తన విధానం అది. అంటే సామాన్యుళ్ళ నీలాంటి నాలాంటి వ్యక్తులకు బెస్ట్ ఫ్రెండ్ లాగా ఎంత చక్కగా వ్యవహరిస్తున్నాడో చూడండి. ప్రాణప్రియుడు, ప్రియుడు ప్రియురాలిని మెచ్చుకొని అభివర్ణించినట్లు ఆయన మనల్ని అభివర్ణించటం ఆశ్చర్యం కదూ. ఆదామా నీవెక్కడా అన్న ప్రశ్నలో అసలు దేవునిలో ఉన్నటువంటి 2 కోణాలు, సర్వాంతర్యామిగా ఉండి వ్యవహరించే తీరు, వాళ్ళ వ్యక్తిగతంగా మనతో వ్యవహరించే తీరు, 2 మనకి గ్రాహ్యం అవుతాయి. ఇది మనకు అర్థమైతేనే మనం ప్రతి దానికి దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాం. లేకపోతే ఒక డైలాగ్ వేసి ఊరుకుంటాం, ఆయనకి తెలియదు ఏముందిలే, ఆయనకన్నీ తెలుసులే, ఆయనకి తెలియదు ఏముందిలే. తాగుబోతులు అంటారు చూడు, తాగుబోతులు అంటారే, దేవుడికి అన్నీ తెలుసు, దేవుడికి తెలియదు లేదు. నేను తాగుతున్నానని తెలుసు, ఊగుతున్నానని తెలుసు అంటాడు తాగుబోతాడు. ఇక తాగుబోతాడు డైలాగ్ వేసుకొని పోవాల్సి వచ్చింది. అట్లా కాదు. అట్లా దేవుడు నాతో వ్యవహరించేటప్పుడు మంచి స్నేహితుడు, ప్రాణప్రియుడు, నమ్మకమైన సహాయకుడు, నా తల్లి, నా తండ్రి, నాకు అమ్మ ఆయనే, అయ్యా ఆయనే. ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను అంటాడు. పక్షిరాజు తన రెక్కలపై పిల్లల్ని మోసినట్టు నేను మిమ్మల్ని మోసుకుంటానంటాడు. దేవునితో స్నేహం చేయడానికి ఈ శుభదినమందు మళ్ళా పూనుకోండి. దేవునితో అలా నడవటానికి దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడని గుర్తుపట్టు. దేవుడితో నువ్వు వెళ్ళి కూర్చున్నప్పుడు సర్వజ్ఞుడిలాగా వచ్చి కూర్చోడు, సామాన్యుడిలాగా వచ్చి కూర్చుంటాడు. నువ్వు మాట్లాడవచ్చు, నువ్వు ఏం మాట్లాడినా వింటాడు ఆయన. తెలిసి తెలియని చిన్న పాప మన ముందుకు వచ్చి కొన్ని మనకు సంబంధించినవి, కొన్ని దానికి సంబంధించినవి, కొన్ని దాని ఆలోచనలు, తిక్కల ఆలోచనలన్నీ మనతో చెప్తున్నప్పుడు మనం అలా జరిగిందని మనం ముద్దుగా వింటా. అలా మన మాటలన్నీ ఆయన వింటాడు. అసలు ఇంకా మనం అలా స్నేహం చేయాలనే దేవుడు కోరుకుంటున్నాడు. చూడు, ఆదాముని ఎంత బాగా వెతుక్కుంటూ వచ్చాడో చూడు. పొదల చాటునున్నాడో, గుట్ల చాటునున్నాడో, భయపడున్నాడో, ధైర్యంతో ఉన్నాడో తెలియదు, ఏం చేశాడో తెలియదు. చూడు, అసలు ఏమీ తెలియనట్టు ఎంత స్పష్టంగా, ఆదామా నీవెక్కడా? తోటలో నేను నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా నుండిని గనుక భయపడి దాగుకొంటిని. నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నేను తినవద్దని చెప్పిన పండు తింటివా? వద్దన్న పన్ను తిన్నావా? నీకు తెలీదు? నా ప్రశ్న దేవుడే, నీకు తెలీదే? కానీ ఆదాం దగ్గరికి వచ్చినప్పుడు మరి అలా అడిగాడంటే దాని అర్థం ఏంది? తెలిసినోడికి వచ్చాడా, తెలియనోడికి వచ్చాడా? తెలియనోడికి వచ్చాడండి. చిన్నప్పుడు మా అమ్మ మా నాన్న కష్టపడతారు కదా, డబ్బులు 100 రూపాయలు ఒక డబ్బాలో పెట్టి దాచిపెట్టిపోయారు.
మా అమ్మ అందులో ఆ డబ్బులు పెట్టడం నేను చూసా. చాలా చిన్నోడిని. ఎంత అంటే ఒక 5 ఏళ్ళు ఉంటాయేమో. సంకనెత్తుకునే ఏజ్ అంటే ఎంత ఉంటుంది ఇప్పుడు? మా అమ్మ నన్ను సంకనెత్తుకుంది, అందుకని చెప్తున్నాను. ఆ సన్నివేశం గుర్తుంది అందుకు. సంకనెత్తుకునే వయసు అంటే ఒక 5 ఏళ్ళు ఉంటుందా, 4 ఏళ్ళు ఉంటుందా, అంతే. నేను వద్దన్న పని చేసావా ఏంది, అదాము తినొద్దన్న తిన్నావా ఏంది అని అడుగుతాడు చూడు అమాయకంగా. దానికి చెప్తున్నాను నేను. 100 రూపాయలు అంటే పెద్ద మొత్తం అప్పుడు. ఆ 100 రూపాయలు డబ్బాలో పెట్టి మా అమ్మ దాచిపెట్టడం నేను చూసా ఇంట్లో. ఒకటే పాక, పెద్దది, ఫ్యామిలీకి సరిపోయిన పాక, తాటాకు, ఇక బీరువాళ్ళు లేవు, ఏం లేవు. ఆ తాటాకు సూరులో డబ్బాలో పెట్టి ఆ సూరులో పెట్టింది. మావులో పెడితే ఎలుకలు ఎత్తుకుపోతాయిగా, అందుకని ఒక రేకు డబ్బా లాంటిది ఉంటే దానికి మూత ఉంటే అందులో పెట్టి మూత పెట్టి ఇవన్నీ ఎంత మా అమ్మ చేయడం చూశాను నేను. మైండ్లో పెట్టుకున్నాను. వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళారు. మా అక్కయ్య ఉంది, అజయ్ వాళ్ళ అమ్మ. ఇంటికాడ నేను చూసా కదా, స్టూల్ లైన్ చేశా. స్టూల్ ఉండేది మా ఇంట్లో, స్టూల్ లైన్ చేశా. అందిద్దామని ట్రై చేశా, అందింది. శుభ్రంగా డబ్బా తీసుకొని అందులో ఉన్న 100 తీసుకొని కొట్టు ఉంటే సమీపంలో ఆ కొట్టుకు వెళ్ళా. 10 పైసలకి 10 బిస్కెట్లు వస్తాయి. నేను ఆ కొట్టు ఆయనకు 100 ఇచ్చి, ఆ 100 రూపాయలు ఇచ్చి బిస్కెట్లు అడిగా. ఆయన సమృద్ధిగా బిస్కెట్లు ఇచ్చాడు. నాకు తెలిసి ఓ పావలాకు 1/2 రూపాయకు ఇచ్చుంటాడు ఆయన, ఇచ్చుంటాడు. ఇంకా మళ్ళీ చిల్లర కూడా అడగల. ఆ నోట్ ఇస్తే వచ్చేది ఇదే కాబోలని వచ్చా వెనక్కి. శుభ్రంగా నేను ఆ బిస్కెట్లు మరిన్ని ఇచ్చాడుగా, 2 చేతులు సరిపడా ఇచ్చాడు. అజయ్ వాళ్ళ అమ్మకు కూడా ఇచ్చా. అంటే కేసులో ఆమెను కూడా ముద్దాయం చేయాలి, ఆమె కూడా ఇచ్చా. స్తోత్రం చెప్పండి ప్రభుకి. ఆమె కూడా తింది. ఆమె నన్ను ఎత్తుకొని తిరుగుతుంది అనమాట. అప్పుడు సరే, సాయంత్రానికి వచ్చారు వాళ్ళు. వాళ్ళకి ఏదో అవసరం అయింది. మా అమ్మబాయ్ ఆ డబ్బాలో డబ్బులు దేవులాడితే లేవు. ఇక చూడు మా అమ్మ మా నాన్న తిప్పలు. అది ఉంటేనే ఖర్చులు, లేదు అది. ఇక చూస్తున్నారు అందరినీ, నువ్వు తీసావా, నువ్వు తీసావా, నువ్వు తీసావా, నువ్వు. ఎవరు వాళ్ళు ఎరగరగా వాస్తవంగా. నా తెలియదు అంటున్నారు. అందరు గడగడలాడుతున్నారు. అసలు చోరు మనం కదా. నేను అమాయకంగా ఫేస్ పెట్టి అసలు నాకేం సంబంధం లేదన్నట్టు నేను దీనంగా చూస్తూ ఉన్నాను. వాళ్ళకి నా మీద అసలు డౌటే లేదు అసలు. ఎందుకంటే వీడు చిన్నోడు, వీడికి అసలు అది అందదు. నేను స్టూల్ ఉపయోగిస్తాను, వాళ్ళకేం తెలుసు. వీడు చిన్నోడు, అస్సలు ఛాన్స్ లేదు వీడు అని చెప్పి నన్ను ఒక్కడిని పక్కన పెట్టి మొత్తాన్ని తినవద్దన్న పండు తింటివా అని ఆదాముని దేవుడు అడిగినట్టు మా నాన్న అందరిని అడుగుతాడు, ఎరా పెద్దోడా నువ్వు. మా అక్కనైతే ఉరిమి చెప్పు, నువ్వు తప్పక ఎవరు తీస్తారు, నీకేంది చెప్పు అని అంటున్నాడు అజయ్ వాళ్ళ అమ్మని. ఇదంతా నేను చూస్తానే ఉన్నా. మన దాకా రాదు లెక్కేసి అనుకున్నా. దేవునికి స్తోత్రం. కానీ ఏం చేద్దాం, వ్యవహారం తేడా పడింది. తిన్నవాడిని నేను తిని మెల్లకుండా ఉండేది, గొడవే ఉండేది కాదు. మా అక్కాయికి ఇచ్చే కదా బిస్కెట్లు. ఆ పిల్ల మా నాన్న కొట్టబోతే గుర్తు చేసుకొని, నాకు తెలియదు, వీడు కొన్ని బిస్కెట్లు తెచ్చి నాకు ఇచ్చాడు, అవి మాత్రం తిన్నాను నేను అంటే. అబ్బా, క్లూ ఇచ్చావురా మనమే అనవసరంగా. తేడా పడ్డంప వచ్చింది, మన దాకా వచ్చిందిగా కేసు అని. ఇక నాకెళ్ళి చూశారు. కొడితే చెప్పనుగా ముందే ఇబ్బంది పడతా కదా, అందుకని కొట్టకుండా మా అమ్మ ఎత్తుకుంది. అయ్యా దయా అని ఎత్తుకుంది. బాగా గుర్తుందండి నాకేందో మరి అవన్నీ భలే గుర్తుంటాయి నాకేందో మరి. మా అమ్మ ఎత్తుకుంది, నేను చక్కగా ఎత్తుకొని డబ్బులు ఆడబెట్టి అయ్యా అంది. పాపం మరీ అన్యాయం. నేను నా తెలియదు సాంబయ్య అని మా అక్కాయ మీద చెప్పా. మళ్ళీ ఒకటి బీకాడు మా అక్కాయ, మా నాన్న. నాకు తెలియదు, వాడు బిస్కెట్లు ఇచ్చాడు, నేను తిన్నా, నాకు సంబంధమే లేదండి. చిన్నగా మా అమ్మాయిక ఆమె స్టైల్లో లైన్ చేసింది. అయ్యా చెప్పయ్యా,
నీకు బిస్కెట్లు కొని పెడతా చెప్పయ్యా. మధ్యాహ్నం తిన్నావంటగా, ఇక అది ఇంకా మంచి బిస్కెట్లు కొని పెడతా చెప్పయ్యా అని మా అమ్మ కొంచెం ప్రతిమలాడి లైన్ చేస్తే అప్పుడు చెప్పా, ఆంజనేయులు కొట్లో ఇచ్చా అని చెప్పా. ఇంకా నేరుగా కొట్టుకాడికి నన్ను తీసుకొని పోయారు. అయ్యా ఆంజనేయులు గారు, అబ్బాయి డబ్బులు ఇచ్చాడంట కదా అంటే, అవునయ్యా, నేను ఏంది వీడికి 100 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినా ఆశ్చర్యపోయి నేను తీసి దాచిపెట్టి వాడికి బిస్కెట్లు ఇచ్చి పంపించాను, ఉంది నా దగ్గరే ఉందని ఆ 100 రూపాయలు తీసి మా నాన్నకి ఇచ్చాడు. అక్కడే అనలా. మనం కేసు ఒప్పుకున్నాం కదా, మళ్ళీ బిస్కెట్లు మనకు వస్తాయని నేను చూస్తున్నా. బిస్కెట్లు కాదు, ఇంటికి తీసుకొచ్చి పెట్టా 2 బీకి కండ ఒకటి తీసుకొని కాళ్ళు చేతులు కట్టేసి ఎండలో వేసాడు. హడావుడి చేశాడు. మా ఇంటికాడ తులసమ్మ అక్క అని ఒక అక్క ఉంది. ఆమె చూసి ఊరికో చిన్నవాడిని పసివాడిని అట్ట కొడుతున్నావు ఏందని తీసుకెళ్ళి ఆమె వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టింది. కాపాడింది అనమాట నన్ను ఆపద నుంచి. నాకు ఇది ఇప్పుడు ఇందాక ఈ సన్నివేశం చెబుతుంటే, ఆరామా నేను ఎక్కడ నేను వద్దన్న పండు తింటివా అంటే నాకు అది గుర్తొచ్చింది. ఎక్కడ ఎవడు తీశాడు రా, 100 ఎవడు తీశాడు? మా నాన్న మనిషి కాబట్టి ఎవడు తీశాడో చాలా పరిశోధన తర్వాత మ్యాటర్ బయటకు వచ్చింది. మా నాన్న మనిషి కాబట్టి ఎవరు తీశారు అన్న ప్రశ్న వేశాడు. దేవా, నువ్వు సర్వజ్ఞుడివి కదా, నేను వద్దన్న పండు తింటివా అని నువ్వు అడుగుటయ్యేలా అంటే మా నాన్నలాగే నువ్వు మాతో వ్యవహరిస్తావా? మా అమ్మలాగే నువ్వు మాతో వ్యవహరిస్తావా? ఓహో, మా దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా అయిపోతావా నువ్వు? ఎంత మంచి దేవుడు అండి, ఎంత హృదయం గల దేవుడు అండి. ఇప్పుడు మీకేం అర్థమవుతుంది? ఇప్పుడు ప్రార్థన చేయాలా లేదా? మనం అన్ని తండ్రికి కొడుకు చెప్పుకున్నట్టు, కూతురు చెప్పుకున్నట్టు చెప్పుకోవాలా లేదా? అన్నీ ఆయనకి తెలుసులే అని దులిపేసి వెళ్ళొచ్చా? నేను చెప్తున్నా, అన్నీ ఆయనకి తెలుసులే అన్నావు అనుకో, అవన్నీ ఎక్కడెక్కడే ఉంటాయి. షోలు ఆపి మొత్తం చెప్పుపోయి, ఇది నా సమాధానం. నాకు దేవుని ఆత్మ నేర్పింది కూడా అదే. రే, ఆయన నీతో వ్యవహరించేటప్పుడు ఇలా ప్రవర్తిస్తాడు, ఇలా వ్యవహరిస్తాడు కనుక నీకు ఏదైనా సరే నువ్వు ఆయనతో చెప్పుకోపో, ఇలా పోయి అన్నీ ఆయన డీల్ చేస్తాడు. అయితే ప్రతిదీ ఆయన నోట్కి వెళ్ళాలి. అది నోట్, ఆయన నోట్లోకి వెళ్ళాలి. ఈ నోట్లో కాదు, నోట్ బుక్లోకి వెళ్ళాలి. అందరూ ఒకసారి స్తోత్రాలు చెప్పండి, గట్టిగా చెప్పండి, పక్కన వాళ్ళు బలకరించండి. హ్యాండ్ ఒకటి జస్ట్ చేతులు కలపండి అంతే. సరిగా చూడండి, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. అసలు వచ్చి కూర్చున్నారే కానీ పక్కన వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారా? నిజంగా చెప్పండి, చెప్పారా? ఏమో చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. నూతన సంవత్సర, చేతులు కలపండి, నూతన సంవత్సర శుభాకాంక్షలు. చేతులు కలిపి ఒక ముక్క చెప్పు, నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన మ్యాటర్. నువ్వు అన్ని సర్వకాల సర్వావస్థల యందు నీ అభిప్రాయాలు, నీ ఆలోచనలు దేవునితో ఆనందంగా పంచుకోవచ్చు. అన్నీ తెలిసిన దేవుడికి నేను చెప్పేది ఏంది అనుకోవద్దు. నువ్వు అడుగులు జారినా తేడా పడ్డాననే మాట నువ్వు చెప్పాల్సిందే. దేన్ని బట్టి తేడా పడ్డావు? దేవా, నీతో నాకున్న చనువును బట్టి, నా మీద నీకున్న ప్రేమను బట్టి ఇదిగో ఈ బరి తెగింపు పనిచేశాను, నన్ను క్షమించు అయ్యా, నన్ను మన్నించు. ఈ విషయంలో నాకు భయం కలుగుతుంది, ఈ విషయంలో నాకు సంతోషం కలిగింది, ఈ విషయంలో నాకు బాధ కలుగుతుంది దేవా, ఇదిగో ఇది నన్ను తరుముతుంది, నాకు ఇష్టం లేదు తండ్రి, ఈ విషయం ఇలా ఉంటాం నాకు ఇష్టం లేదు తండ్రి, ఇది మార్చు తండ్రి, నాకు శక్తిని తండ్రి. ప్రతిదీ డిమాండ్గా నువ్వు అడగాలి. అడుగు, ఏం పర్లే, నా తండ్రి సంతోషంగా నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ. పొరపాటును కూడా నేను అతనికి స్థలం ఈయన అన్నాడు ఒక ఆయన. నా పెళ్ళికా, నా దేవుడి కార్యానికి పొరపాటును కూడా ఈయన అన్నాడు. పోయి కూర్చున్నా. నువ్వేమో బైబిల్లోనేమో సర్వభూమి నాదే కదా అని రాపిచ్చావు, వాడేమో నీకేమని అంటున్నాడు, భూమి నీదే వాడిదే అన్న. దేవునికి స్తోత్రం. భూమి నీదా వాడిదా? నాకు అర్థం కావట్లే, చెప్పు.
నీదైతే నువ్వు తీసుకో, లేకపోతే అతనికి పొరపాటును కూడా నేను అంటాడా? ఏం చేశాను నేను వాడికి అంత దుర్మార్గం? ఏం చేశాను ప్రభు? ఎందుకు వాడికి నా మీద అంత కక్ష? ఆయన నువ్వు బైబుల్ ఏం రాసావు? సర్వభూమియో నాదే కదా అని రాపిచ్చావు కదా, మరి నీ దాని మీద వాడి పెత్తనం ఏంది? నాకు తెలీదు, నీ ఇష్టం. అలా ఎన్నిసార్లు చనువుగా వెళ్ళి మాట్లాడానో, విసిగించుకోలా. ఆశ్చర్యకార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు. మళ్ళా నెల తిరిగేసరికి వచ్చింది నా చేతిలోకి వేస్తున్నాము. హల్లెలూయా. అందుకే ఎవరన్నా మిడిసిపడ్డారంటే నవ్వుకుని ఊరుకుంటాను నేను. ఎవరన్నా మిడిసిపడ్డారంటే ఓకే నీ పెళ్ళి అయితేలే కానీ నేను సైలెంట్గా ఊరుకుంటాను నేను. ఎందుకంటే నేను పోయి చెప్పాల్సిన వాడు చెబుతాగా. రాజు ఆజ్ఞల్ని శాసించిన దేవుడు, ప్రభుత్వాలని తలక్రిందులు చేసిన దేవుడు, రాజులను పశువుల్లా గడ్డి మేపించిన దేవుడు నా దేవుడు. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యోదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. మా నాన్న ఎంత ప్రేమ గలవాడండి. తాడుతో కట్టేసి ఎండలో వేస్తే ఒత్తుకుంటాయన్ని కండవతో కట్టేసి. అంటే శిక్షే మళ్ళీ నొప్పి తగలకుండా, ఎక్కువ ఇబ్బంది పడకుండా. మళ్ళీ హడావుడి చేస్తే ఆమె వచ్చిందని తెలుసు. ఆ ముందు హడావుడి చేశాడు, ఆమె వచ్చి తీసుకొని పోయింది. ఒక తండ్రికి ఎంత మమత ఉందో దానికి మించిన మమత దేవునికి ఉంది మన ఎడల. తండ్రి కూడా చాలడండి, అంత మమత ఉంది ఆయన. ఆయన దగ్గర పోయి కూర్చోవచ్చు, నువ్వు నీకు భయం కలిగితే పోయి మాట్లాడవచ్చు. నాకు ఈ విషయంలో భయం కలుగుతుంది, ఈ వ్యాధి విషయమే నాకు భయం ఉంది, ఈ అప్పు విషయమే నాకు భయం ఉంది, ఈ సమస్య విషయమే నాకు భయం, నా హృదయంలో నెమ్మది లేదు తండ్రి, నేను ఏడుస్తున్నాను తండ్రి, నాకు దుఃఖం కలుగుతుంది తండ్రి, నన్ను అవమానపరుస్తున్నారు తండ్రి, ఈ విషయంలో నేను తరమబడుతున్నాను తండ్రి అని నువ్వు మాట్లాడొచ్చు. నాన్నతో మాట్లాడొచ్చు. నానా అని నువ్వు మీ నాన్న ఎట్లా పిలుచుకుంటా అట్లా కూర్చొని మాట్లాడొచ్చు నువ్వు ఆయనతో. నా కంటికి కనపడ్డు కదా అన్న అంటే నో నీ దగ్గరే ఉంటాడు ఆయన. అబద్ధం ఆడకుండా నేను నిజం చెప్తున్నాను, ఆయనే మాట్లాడాడు. సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అనే వాగ్దానం ఉందా లేదా? దాంతోపాటు ఇంకో మాట, నేను మీతో కూడా ఉందును, పరిశుద్ధాత్మ మీలో నివసించును అనుంది. ఆయన మనతో ఉంటాడు. ఎంతమందికి విశ్వాసం ఉందో వాళ్ళందరూ కూడా ఆయనతో గడుపుతారు, ఆయనతో వ్యవహరిస్తారు. ఈ నూతన సంవత్సర శుభారంభంలో ఈ మొదటి శుక్రవారం వేళ ఒక మంచి అనుభవం. అంటే మీరు ఎరగంది కాదు, మీరు ఎరిగింది అయితే మళ్ళొక్కసారి దేవుడు మాట్లాడాడని గ్రహించండి. నీకు భయము కలుగున్నప్పుడు నీవు దేవుని రెక్కల నీడకు పరిగెత్తవచ్చు. దేవా నాకు భయం కలుగు. ఏది నిన్ను తరుముతుందో, భయమా, ఆర్థిక సమస్యల, దేన్ని బట్టి? వ్యాధి తరుముతుందా? ఆర్థిక సమస్యలు తరుముతున్నాయా? కేసులు తరుముతున్నాయా? లేకపోతే ఆత్మీయ క్షీణత తరుముతుందా? లేకపోతే నీ పాపమే తరుముతుందా? నీ పాపం తరుముతుందా? నా పాపము నన్ను తరుమగా
నా ప్రాణము తల్లడిల్లగా నీ చెంతకు చేరినానయ్యా, నీ శరణే కోరినానయ్యా. వెళ్ళిపో దేవుని దగ్గరికి. నిన్ను తరుముతున్న దాన్ని అడ్డగించకపోతే అప్పుడు అడుగు, నిన్ను ధైర్యపరచకపోతే అప్పుడు అడుగు. ఏదో ఒక రూపేణ తన వాక్కును పంపి నిన్ను నిమ్మళపరుస్తాడు ఆయన. నాకైతే మస్తు అనుభవాలు ఉన్నాయి, చాలా అనుభవాలు ఉన్నాయి నాకు. నేను ఎరగనిది అనుభవించండి నేను చెప్పట్లా. గుండె చెదరిన వారిని ఆయన ఆదరించువాడు అని ఉంది. పరిశుద్ధాత్మకు ఆదరణకర్త అని పేరుంది. మనం మనుషుల్ని దేవులాడుతాం, కాదు మనుషుల దగ్గర కాదు, పరిగెత్త ముందు దేవుని దగ్గర. నాన్న ఉన్నాడు కదా, డాడీ ఉన్నాడు కదా, పరిగెత్తాలా. ఏ భయము నిన్ను తరిమినా నువ్వు వెళ్ళి ఆయనకి చెప్పాలా. ఇంకా చెప్పాలంటే నీవు కలవరపడి వేదన పడి బ్రతకడం కూడా ఇష్టం లేదు ఆయనకి. అందుకే అనేక పర్యాయములు చెప్పాడు, కలవరపడకుడి, భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నాను, ఏది మీకెంత మాత్రము హాని చెయ్యదు. నా సెలవు లేకుండా ఏది వచ్చి నిన్ను జయించి పోదు. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు, నేను నీకు తోడై ఉన్నాను అంటాడు ఆయన. 365 సార్ల కంటే ఎక్కువ సార్లు బైబిల్లో భయపడకుడి అని దేవుడు రాయించాడు అని మీరు ఎరుగుదురు. అంటే ప్రతిరోజు ముందు నిద్ర లేవగానే దేవుడు నీతో మొదట చెప్తున్న మాట ఏంటంటే భయపడకు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బాధ కలిగినప్పుడు ఎటు పరిగెత్తుతారు? ఎటు పరిగెత్తాలి? బాధ కలిగినప్పుడు, భయం కలిగినప్పుడు ఆయన దగ్గరికే నేర్చుకోవాలి. ఒకవేళ ఇది అనుభవం ఈ గతంలో ఉండి ఇప్పుడు మర్చిపోయి ఉంటే మళ్ళా దాన్ని పునరుద్ధరించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తిరిగి దేవునితో మళ్ళా మొదటి సహవాసాన్ని ఏర్పరచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఆయన నీతో మళ్ళా ఈ సంవత్సరం అంతా వ్యవహరించబోతున్నాడు. ఈ సంవత్సరం అంతా మళ్ళా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం అంతా మళ్ళా నీ కోసం ఆ కళ్ళు ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం అంతా మళ్ళా నీ అనుభవాల కోసం, నీ అనుభూతుల కోసం, నీతో సహవాసం కోసం నా తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది నిజం, 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 100కి 100% నిజం. అదామా నీవెక్కడా అన్నట్లుగానే నిన్ను ఏ రోజుకు ఆ రోజు వెతుక్కుంటాడు నా తండ్రి అని గుర్తుపెట్టుకోయా. ఒకసారి స్తోత్రం చెప్పు, 2 చేతులు ఎత్తి. ఏం చెప్పాను? ఆదామా నీవెక్కడని ఆదామును వెతుక్కున్నట్టు ఎవ్రీ డే నిన్ను వెతుక్కుంటాడు నా దేవుడు. నా కుమారి నీవెక్కడా, నా కుమారుడా నీవెక్కడా అని వెతుక్కుంటాడు. నువ్వు ఆయన కలుసుకునే స్థలం ఒకటి ఉంటుంది. అది ప్రార్థనా గది కావచ్చు, ప్రార్థనా తోట కావచ్చు, ఏకాంత ప్రార్థనా స్థలం కావచ్చు, లేకపోతే మిద్దె మీద కావచ్చు, లేకపోతే చిన్న గుడిసెలోని ఒక చిన్న అడ్డతెర లోపల కావచ్చు. నువ్వు ఎక్కడ కూర్చుంటావో, ఆయన ఎక్కడ కలుసుకుంటావో అక్కడ నీకోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన నిన్ను హెచ్చరిస్తానికి, నీకు నేర్పడానికి, నిన్ను ధైర్యపరచడానికి. రైట్. బాధ కలిగినప్పుడు అక్కడికే పరిగెత్తు. ఓకే, సంతోషం కలిగింది, ఇప్పుడు ఎక్కడికి? బాగా ఆనందం వచ్చింది, బాగా సంతోషం కలిగింది, మనం అనుకున్న కార్యం జరిగింది, అనుకున్న దానికంటే ఘనంగా జరిగింది, చేసింది ఆయన మనకు తెలుసు. దేవునికి స్తోత్రం. సంతోషం కలిగింది, ఇప్పుడు చెప్పసఖ్యం కానీ సంతోషం కలిగింది. ఇప్పుడు ఎక్కడికి పరిగెత్తాలి? బజార్లో ఇప్పుడు తిరగాల? ఆయన దగ్గరికి. ఇంత సంతోషకరమైన కార్యం చేసావు, ఇది నీ కృప కదా ప్రభువా, ఇది నీ దయ కదా తండ్రి, ఎంత సంతోషాన్ని ఇచ్చావు యేసయ్యా, నీకు స్తోత్రమయ్యా అని నువ్వు సంతోషంతో ఆయన దగ్గరికి వెళ్ళి కన్నీళ్లతో ఆయన ఆరాధిస్తావో, ఆనంద బాష్పాలతో ఆరాధిస్తావో, నువ్వు ఏం సంతోషం వెళ్ళబుచ్చుకుంటావు? వెళ్ళి చెప్పు, నువ్వు కూర్చో, నువ్వు వెళ్ళి కూర్చో నా తండ్రి అని వచ్చి కూర్చుంటాడు. ఇంకా చెప్పాలంటే నేను ఈరోజు నా తండ్రి దగ్గరికి ఇప్పుడు వెళ్ళాలి నేను అని నువ్వు అనుకుని నీ మనసులో తలంపు పుట్టగానే ఆయన అక్కడ వచ్చి ఉంటాడు. నిజమేనా? అట్లా వస్తాడు అసలు? ఎక్కడుంది బైబిల్లో? ఎక్కడుందండి బైబిల్లో? నా అతిక్రమములను, నా పాపమును నేను ఆయన ఎదుట ఒప్పుకొందునని అనుకోండి, నీ ఎదుట నేను ఒప్పుకొందునని అనుకోండిని, నీవు నా అతిక్రమములను పరిహరించి ఉన్నావు అంటాడు. 32వ కీర్తన. తొందరగా చూడనా? 5వ వచనం. అది, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని,
యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. ఒప్పుకున్నాడా? అనుకున్నాడా? ఒప్పుకుందాం అనుకున్నాడా? అక్కడ ఏం కనపడుతుందో ఒకసారి చూసి చెప్పండి నాకు. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. అనుకొంటిని అంటే ఒప్పుకుందాం అనుకున్నాడు. అంటే నువ్వు చర్చికి వెళ్దాం అనుకున్నట్టు. ఇంటికాడ అనుకున్నావు కదా చర్చికి వెళ్దాం అని, ఈరోజు వెళ్దాం అని. వచ్చావా? అనుకున్నావా? రాలేదు. అనుకున్నావు ఇంటికాడుండి. ఏడొచ్చావు? ఇంటికాడుండి అనుకున్నావు. నువ్వు అనుకోగానే ఆయన ఏడొచ్చి కూర్చున్నాడంట నీకోసం. నీ మనసులో నువ్వు ఫిక్స్ అయ్యావు, ఈరోజు నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలని. ఆయన వచ్చి కూర్చున్నాడు ఇక్కడ. మా అమ్మాయి వచ్చింది ఈరోజు నా కోసం, అబ్బాయి వస్తాడు నా కోసం. నువ్వు నమ్మపో నీ ఇష్టం. నేను చెప్పేది మాత్రం నిజం. అది దేవుని మనసు. ఇంకా ఏ వెధవ ఏమన్నా అనుకోని నాకు అనవసరం. నేను మాత్రం నా దేవుని మనసు చెప్తున్నాను. నేను దీనికి భిన్నంగా ఎవడైనా ఏదైనా అనుకుంటే వాడు వెధవ అనమాట. అందుకని నేను చెబుతున్నాను. నా దేవుని మనసు అది. నా అతిక్రమములను నేను యెహోవా సన్నిధిని ఒప్పుకొందునని అనుకొంటిని. జస్ట్ అనుకున్నాను. నీవు నా దోషమును పరిహరించి ఉన్నావు, పాప దోషమును పరిహరించి ఉన్నావు. అంటే ఏంటో తెలుసా? తేడా పడ్డాను. ఇలా చేయకుండా ఉండాల్సింది. తప్పు చేశాను, లాభం లేదు. అర్జెంటుగా ముందు యేసయ్య దగ్గరికి వెళ్ళి నేను ఒప్పుకోవాలి. ప్రభా తప్పు చేశానని ఒప్పుకోవాలి అని నువ్వు మనసులో అనుకుంటే ఇక్కడ కేసు కొట్టేశాడంట. తుడిచేశాడంట. దీన్ని బట్టి అర్థం చేసుకో. నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఇప్పుడు నాకు సంతోషం కలిగింది, నా సంతోషం నా తండ్రితో చెప్పుకోవాలి అని నువ్వు మనసులో ఫిక్స్ అయిపోతే నువ్వు ఎక్కడికైతే వచ్చి ఆయన కలుసుకుంటావో అక్కడికి వచ్చే కూర్చుంటాడంట ఆయన. దీన్ని బట్టి చెప్పాను నేను. ఏమన్నా అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఎంత ఇంట్రెస్టో నువ్వంటే. మళ్ళీ మీ ఇంటి వాళ్ళకు కూడా సేదరు నువ్వంటే. కానీ నువ్వంటే ఆయనకి చాలా ఇంట్రెస్ట్. చేయరాని కార్యములెన్నో చేసి బాధపరచినను, చెడిన పాత్రనైన నన్ను చేరదీసినావు నీవు. చేయరాని కార్యములెన్నో చేసి బాధపరచినను, చెడిన పాత్రనైన నన్ను చేరదీసినావు నీవు. ఏ మంచిదేని నన్ను ఎడబాయవైతివి, ఏ మంచి లేని నన్ను ఎడబాయవైతివి, విడనాడవైతివి. యేసయ్యా 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 యేసయ్యా. అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేడు నీ ప్రేమ. అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేడు. దేవునికి మహిమ. అపరాధము జరిగినప్పుడు కూడా నువ్వు అక్కడికే పరిగెత్తాల్సి ఉంది. సైతాన్ దగ్గరికి పరిగెత్తొద్దు. సైతాన్ నా తేడా పడ్డాను అంటే వాడు కృంగదీస్తాడు. నువ్వు దేవుని దగ్గరికి పరిగెత్తాలి. పొరపాటు జరిగిన వేళ కూడా నువ్వు ఆయన దగ్గరికే పరిగెత్తాలి. 3 సంగతులు చెప్పా. బాధ భయము కలిగినప్పుడు నువ్వు ఆయన దగ్గరికే పరిగెత్తు. ఎక్కడికి పరిగెత్తుతావు? ప్రభు దగ్గరికే పరిగెత్తితే ఆయన నీ కోసం ఉంటాడా? మనుషులు హ్యాండ్ ఇస్తారేమో. ఆయన అయితే నువ్వు వెళ్ళాలి అని అనుకోగానే వచ్చి దిగొచ్చి కూర్చుంటాడు అక్కడ. ఆయనంటే నీకు ఇంట్రెస్ట్ కాదు, నువ్వంటే ఆయనకి ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ని బట్టి వచ్చి కూర్చుంటాడు. మనుషులు కూడా ఒక్కోసారి రారు నీ సోదింటానికి. కొంచెం నీతో కొన్ని మాట్లాడాలి, కొంచెం నాకు సమయం ఇస్తావా అని అడిగితే నా వల్లగా దండం పెడతా అంటారు మనుషులు. కానీ దేవుడు నీ కోసం నేను ఈరోజు నా తండ్రికి వెళ్ళి చెప్పుకోవాలంటే వచ్చి ముందే కూర్చుంటాడని నమ్మి, ఇది వాస్తవం అని ఎరిగి ఆ విధంగా సిద్ధపడు. నువ్వు బాధ భయము కలుగున్నప్పుడు నీవు ఆయన రెక్కల కిందికి పరిగెత్తు. ఎలాగనగా ఆయన ఆదరణకర్త, ఆశ్రయపురం. 2, ఆనందము కలుగునప్పుడు నీవు ఆయన దగ్గరికే పరిగెత్తు. ఎందుకంటే నువ్వు నిజంగా నీ సంతోషం పంచుకోవాల్సింది ఆయనతోనే. యేసయ్యా ఈరోజు ఈ కార్యం జరిగింది యేసయ్యా, ఇన్నాళ్ళు శోధించబడుతున్న సోదరు నుంచి నాకు విడుదల వచ్చింది యేసయ్యా, ఎంత సంతోషంగా ఉందో
అయినా ఇది ఎలా వచ్చిందో నాకు తెలుసు, నువ్వే నాకు చేసావు కదా, అందుకే నీతో మాట్లాడడానికి వచ్చాను నేను. ఈ విడుదల నీవు నాకు ఇచ్చింది, ఈ స్వస్థత నీవు నాకు ఇచ్చింది, ఈ సమృద్ధి నీవు నాకు ఇచ్చింది, నా బిడ్డకి అద్భుతం నువ్వు చేసింది, నా కుటుంబంలో నా తండ్రికి నా తల్లికి నాకు నువ్వు చేసిన కార్యం ఇది. చాలా సంతోషంగా ఉంది తండ్రి. సంతోషం కలిగినప్పుడు కాసేపు ఉప్పొంగి ఊరుకోవటం కాదు, ఆయన దగ్గరికి పోయి కూర్చోవాలి, ఓ పాట పాడుకోవాలి, మహింపరుచుకోవాలి. 2, ఎందుకంటే ఆయన ఒక సామాన్యుడిలాగా వచ్చి నీ కోసం కూర్చుంటాడు. ఒక మంచి స్నేహితుడిలాగా నీ సంతోషాన్ని నువ్వు చెప్తే ఆయన ఓకే, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈరోజు అంటాడు. ఎందుకు ప్రభా, నీకెందుకు నువ్వు సంతోషంగా ఉన్నావుగా, ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు, ఈరోజు ఎందుకు కళ్ళకళ్ళాడుతున్నావు, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడన్నా చూడు ఏడుచుకుంటానే వస్తావు కదా, ఈరోజు ఎందుకు నవ్వుతూ వస్తున్నావు, మొత్తానికి నాకు చాలా సంతోషం. నీకెందుకు సంతోషం ప్రభు అంటే, నువ్వు ఏడవట్లేదు ఈరోజు నవ్వుతున్నావుగా. నువ్వు మాట్లాడుకోవచ్చు, మాట్లాడతాడు, నీతో వ్యవహరిస్తాడు. 3వది ఏం చెప్పాను నేను? 3వది, నీకు ఆలోచన కావాలన్నా ఆయన దగ్గరికి పో. ఆలోచన కావాలన్నా కూడా ఆయన దగ్గరికి పో. ఆయన చెప్తాడు, నీకు ఆలోచన పుట్టిస్తాడు ఆయన. నీకు ఐడియా కావాలన్నా పో, మనుషుల దగ్గర పో, ఆయన దగ్గర పోయి కూర్చో. మెరిపించకపోతే అప్పుడు అడుగు. నీకు ఈ సమస్యకి ఎట్లా విరుగుడో అర్థం కావట్లేదు ఏసయ్య, దీన్ని ఎలా డీల్ చేసుకోవాలో అర్థం కావట్లేదు, ఏ రకంగా ఆలోచించినా సెట్ అవ్వట్లేదు తండ్రి అని కూర్చో. ఆ బాధను అక్కడ వ్యక్తం చేయి, ఆయన జోక్యం చేసుకొని నీకు ఆన్సర్ ఇవ్వతే అప్పుడు అడుగు. ఆలోచన చెప్తాడు. శత్రువు నీకు వార్నింగ్ ఇస్తే ఆ వార్నింగ్ తీసుకొని పోయి కూర్చో ఆయన దగ్గర. నువ్వేమో నన్ను నీ బిడ్డ అన్నావు, వాడేమో వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు నన్ను. మరి నేను నీ బిడ్డనైనప్పుడు, నువ్వు నా తండ్రి అయినప్పుడు, నువ్వు రారాజు అయినప్పుడు, నేను రారాజు కొడుకునైనప్పుడు ఆ దరిద్రుడు అనే మాటలు నన్ను ఎందుకు అంటున్నాడు? వాడు నన్ను మామూలుగా శోధించట్లా, నాకు తెలియదు, నీకు చెప్తున్నా. నువ్వు వాడితో మాట్లాడవో నాకు తెలీదు, కానీ నేను చెప్పుకుంటున్నా నీకు. వాడు మాత్రం వాడు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు నాతో, నాకు తెలీదు. నువ్వు అప్పచెప్పిరా నువ్వు అంతే. ఎందుకంటే ఈ పని చేశాడు బైబిల్లో ఒక ఆయన. రబ్షాకే అనేవాడు, సన్హెరీబు దగ్గర ఉండేటువంటి నాయకుడు వాడు. రబ్షాకే అనేవాడు ఒక లెటర్ రాశాడు, వాడు ఒక తాకీదు. దానిలో ఏం రాశాడో తెలుసా? అర్పాదు దేవతలేమాయను, హమాతు దేవతలేమాయను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా కూడా మిమ్మల్ని రక్షింపలేడు. ఇంకా చెప్పాలంటే అతడే మిమ్మల్ని మా చేతికి అప్పగించింది. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఆ హిజ్కియాని నమ్ముకోవాకండి, మా కాలు మొక్కండి బతికిపోతారు, మీ దేవుడికి మొక్కితే ప్రయోజనం లేదని రాశాడు. వాడికి ఎంత దమ్ము! ఏంది వాడి బిర్రంటే, వాడు నేల ఇసుక రేణువులంత సైన్యాన్ని కలిగి ఉన్నాడు వాడు. ఆ సైన్యం విపరీతమైన సైన్యం వాడికి. ఆ గుంపును చూసుకొని వాడు మిడిసిపాటు. హిజ్కియా ఏం చేశాడు తెలుసా? తన దగ్గర ఉన్న సైన్యంతో యుద్ధానికి పోలా. వాడు విస్తారమైన సైన్యాలు కలిగిన వాడు గనుక వాడు రాసినటువంటి ఆ తాకీదును తీసుకెళ్ళి రాజుకు అప్పచెప్పాడు పోయి. వాడొక రాజు, హిజ్కియా ఒక రాజు. ఈ రాజులు, భూరాజులు అందరి మీద రాజాది రాజు ఒకడున్నాడు. ఆయనకి పెట్టాడు అప్లికేషన్ తీసుకెళ్ళి. డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి, ఈడేదో నీకు ఉత్తరం రాశాడు చూడన్నాడు. చూడు ఎంత తెలివైన అడిగేశాడో చూడు హిజ్కియా. చక్కగా పోయి, ప్రభా రబ్షాకే నీకు లెటర్ రాశాడన్నాడు. మండింది దేవుడికి, మండింది. ఇంకా మళ్ళీ ఎన్నో రోజుల పట్ల ఆ నైట్ తెల్లవారేసరికి ఏ సైన్యాన్ని చూసి వాడు వెర్రవీగాడో ఆ సైన్యంలో 185,000 మంది హతులైపోయారు ఒక రాత్రి తెల్లవారేసరికి. యెహోవా దూత లేచాడు. వాడుకున్న సైన్యాన్ని చూసుకొని వాడు దేవుని ప్రజల మీదకి వస్తే, దేవుడు తన సైన్యములో సైన్యం మొత్తాన్ని పంపిలా, ఒక్క దూతను పంపాడు అంతే. రాజాది రాజుకు పోయి అర్జీ పెట్టుకుంటే ఒక్క దూతను పంపాడు అంతే. తెల్లారేసరికి మొత్తం శవాలు. ఎంత డేంజర్ అండి ఇది. యుద్ధం జరిగిందా జరగలేదా? పత్తా లేకుండా పరారైపోయాడు.
ఆర్పాదు దేవతలు ఏమాయను, హమాతు దేవతలు ఏమాయను అన్నోడు ఈడు ఎడిపోయాడో కూడా అర్థం లేకుండా పోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సామాన్యుడు కాదు, సైన్యములకు అధిపతి యెహోవా. నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మూయించినావు. నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మూయించినావు. వీరుడవై నీవు నాకుండగా, వీరుడవై నీవు నాకుండగా నేనేలా భయపడుదును, నాకింక దిగులేదను. నేనేలా భయపడుదును, నాకింక దిగులేదను. సైన్యములకు అధిపతి నీకేగ నా స్తుతి. నా సైన్యములకు అధిపతి నీకేగ నా స్తుతి. ప్రియమైన దేవా యేసయ్యా నీకే నా స్తోత్రము. ఘనమైన రాజా యేసయ్యా నీకే నా వందనం. నీకే నా స్తోత్రము, నీకే నా వందనం, నీకే నా స్తోత్రము, నీకే నా వందనం. నీ వాక్యమే ఇలా నా జ్ఞానము, నీ రక్తమే ఇలా నా జీవము. సైన్యములకు అధిపతి నీకేగ నా స్తుతి. నా సైన్యములకు అధిపతి నీకేగ నా స్తుతి. హల్లెలూయా. అంత పెద్ద సైన్యాన్ని సంహరించిన దేవుడు నీ తోటలో ఉన్న తెగులను సంహరించలేడా? అని పొలంలో ఉన్న తెగులను సంహరించలేడా? పురుగును సంహరించలేడా? విశ్వాసం అంటే పోయి మోకాళ్ళేసి తోట పాడైపోతుంది ప్రభువా, చేను పాడైపోతుంది, మోకాళ్ళేసి అడుగు దేవుణ్ణి. ఒక రాత్రి తెల్లవారేసరికి మొత్తం సమూలంగా తెగులు నిర్మూలం అయిపోయిద్ది, పురుగు నిర్మూలం అయిపోయిద్ది. విశ్వాసం ఉన్నోడికి ఇవన్నీ, విశ్వాసం లేనోడికి ఎన్ని చెప్పినా వేస్టే. కాబట్టి విశ్వాసం కలిగి దేవుని సన్నిధిని వెతుకు వారికి చెప్తున్నాను నేను. శత్రువు నీకు వార్నింగ్ ఇచ్చిన ఆ వార్నింగ్ తీసుకొని కూడా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. 3వ మాట అది. 4వది, నీకు ఆలోచన అర్థం కాకపోతే, ఐడియా నీకు దొరక్కపోతే నువ్వు దేవుని దగ్గరికే రా. మెరుపు లాంటి ఆలోచన నీకు పుట్టించకపోతే అప్పుడు అడుగు. ఎన్ని ఐడియాలు ఇచ్చాడో నాకు ఇరకాటంలో నేను ఉన్నప్పుడు, అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు ట్రై చేస్తా ఏదైనా అందిద్దామో. నీకు అర్థం కాలేదంటే పోయి మోకాళ్ళేసి కూర్చుంటా. కొన్ని పాటలు రాసేటప్పుడు చరణాలు అర్థం కావు, చరణాలు రావు, మౌనంగా పోయి కూర్చుంటేది నా శరణం ఇవయా అని. పాట నీదేలే, నువ్వు రాసుకోవటమే, మా వల్ల ఏం కాదు. ఇవ్వు, ఒక పదాలు ఇవ్వు, నిన్ను కూర్చి మహింపరచాలి ఇవ్వు అంటే అప్పటిదాకా అర్థం కాదు. మెరుపు మెరిసినట్టు టపా 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 పాట అంతా అయిపోయింది. దేవునికి మహిమ కలుగును కాదు. పాట దగ్గర నుంచి, నా పరిస్థితుల దగ్గర నుంచి, పరిచర్యల దగ్గర నుంచి, అన్ని విషయాల్లో నా ఆలోచనకర్త నా తండ్రి. నిర్లక్ష్యం చేయకూడదండి ఆయన్ని. నేర్చుకోండి. 4 చెప్పాను, చెప్పండి వరుసగా. ఏమేం కలిగినప్పుడు? బాధ కలిగినప్పుడు. 2వది సంతోషం కలిగినప్పుడు. 3వది శత్రువు నీకు వార్నింగ్ ఇచ్చినప్పుడు. మనుషులు నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా నువ్వు ఆయన దగ్గర పోయి చెప్పుకోవచ్చు. 4వది నీకు ఆలోచన కావాల్సి వచ్చినప్పుడు కూడా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు. 5వది నీకేం అక్కర్లేకపోయినా సరే ఫ్రెండ్షిప్ కోసమైనా పోయి కూర్చోవచ్చు ఆయన దగ్గర. నీకేం అక్కర్లేకపోయినా సరే మా నాన్న ఎదురు చూస్తాడు అని పోయి కూర్చోవాలి నువ్వు అక్కడ. నేను కనపడితే సంతోషిస్తాడు, నేను కనపడితే సంతోషిస్తాడు. మా నాన్న పాకలో ఉంటాడు, నేను రోడ్డు మీద మనుషులతో మాట్లాడతాను, నా గొంతు వినపడేది ఆయనకి. ఇక నేను వచ్చిందాక పిలుస్తానే ఉంటాడు మా నాన్న. ఆయన అవసాన దశలో
నా తండ్రి అవసాన దశలో ఉన్నప్పుడు ఆయన పాకలో కూర్చునేవాడు. నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద మనుషులతో మీరు ఎవరైనా వస్తే మీతో మాట్లాడతా ప్రార్థన చేస్తుంటే అది వినపడి, నా గొంతు వినపడితే చాలు, పాష గారు అని పిలిచిందే పిలుస్తూ ఉంటాడు. నాన్న వస్తున్నా అంటే ఆగుతాడు. వెళ్ళి నిలబడతా, రాయ్యా కూర్చో అంటాడు. నేనేదో నా భయాలు సంతోషాలు చెప్పుకోవటానికి కాదు. ఏందన్నా? ఏంది, కూర్చో అని కుర్చీలాగా వేస్తాడు. అక్కడ కూర్చోవాలి, కాసేపు మాట్లాడాలి. ఆయన కొన్ని చెబుతాడు, వినాలి. ఆయన తండ్రి గురించి కొన్ని చెబుతాడు, ఆయన అనుభవాలు కొన్ని చెప్తాడు, వినాలి. తిన్నావా నాన్న అని అడుగుతా. తిన్నాను. నువ్వు తిన్నావా అంటాడు. తిన్నాను. సరే ఈరోజు సాయంత్రం పలానా దగ్గర కోట ఉంది, ఇల్లు ప్రార్థన చేస్తా, ఇల్లు అంట. చేస్తున్నాగా, చేస్తా, నీకోసం ప్రార్థన చేస్తా, ఇల్లు అంట. ఏమి లేదు, కాసేపు నేను పోయి కూర్చుంటే ఆనందం ఆయనకి. మా అమ్మ కూడా ఒకసారి సింగిల్గా కూర్చొని ఏడ్చుకుంటూ ఉంటుంది. నా దగ్గర కబురు వచ్చింది, పెద్దమ్మ ఏడుతుందని. వాస్తవంగా మా అమ్మ ఎదుటోళ్ళు ఏడిపించింది కదా, మా అమ్మ ఏడవటం ఏందని నేను దేవునికి స్తోత్రం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఏడిపిస్తాడు. అంటే కొంచెం కఠినంగా ఉంటుంది కానీ మంచిది. మరి మా అమ్మ మాకు మంచిదండి. ఎవరికి మంచిదైనా కానీ నాకు మాత్రం మంచిది మా అమ్మ. మీ అమ్మ మీకు మంచిది కాదు? ఎంత మంచిది మీ అమ్మ మీకు? చేతులతో చూపించండి, ఎంత మంచిదా, ఎంత మంచిదా, ఎంత మంచిదా. అమ్మా ఆ ఫోటో కానీ మీ అమ్మ చూసిందంటే ఎగిరి గంతేసిద్ది. ఎంత మంచిదని చూపిస్తుంది ఒక తల్లి. మా అమ్మ ఇంత మంచిదని, ఎవరికైనా అంతే. కాబట్టి మా అమ్మ మాకు మంచిది. అమ్మ ఏడుస్తుందన్నా అని వస్తే నేను ఎంత బిజీగా ఉన్నా లేచిపోతా, వెళ్ళాలా, వెళ్ళి కూర్చుంటా. ఏంది మా తీరా అడుగు పోయిన తర్వాత ఆమె చాలాసేపు ఏడిచి, ఏందయ్యా నీకు బాగాలేదంటగా అంటుంది. నాకు బాగాలేదు ఎప్పుడు చెప్పాడు? నువ్వు బాగానే ఉన్నాను నేను, ఎందుకు ఏడుస్తున్నావు? లేదంటే కాదులే అని కాసేపు కూర్చొని ఆమెతో కాసేపు మాట్లాడితే వాళ్ళకి హాయిగా ఉంటుంది. పోతా వస్తా పలకరింపు, కాసేపు కూర్చుంటే. నీ బిడ్డ నీ దగ్గర కూర్చోవాలని నీకు ఉండదు? అబద్ధం ఆడకుండా చెప్పు. వాడు పెద్ద అయిన తర్వాత వాడు ఉండకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటాడులే, కానీ కాసేపు కూర్చొని నీ దగ్గర మంచి చెడ్డ మాట్లాడాలని నీకు ఉండదు? నీ బిడ్డ మీద నీకు ఉంటుందా? ఏమయ్యా, మీకే ఇంత తీపి ఉన్నప్పుడు మనందరినీ సృష్టించి ఇంతవరకు కంటిరెప్పలా కాసినోడికి ఎంత తీపి ఉంటుంది? ఏమయ్యా, ఆయనకి ఎంత తీపి ఉంటుందా? మనుషులకి మళ్ళీ 3 రోజుల బంధాలు తెంచుకొని ఎవడు దాన్ని వాడు పోయే బంధాలు, దీనికే ఇంత తీపి ఉంటే, నిన్ను నీ తల్లి కడుపులో వేసింది ఆయన, నీకు ముక్కు మోకం చెక్కిళ్ళు చెక్కింది ఆయన, సమస్తం నిర్మించింది ఆయన, నీకు ఊపిరి ఊదింది ఆయన. రోడ్డు మీద అనుక్షణం నీడలా నిన్ను వెంటాడి నిరంతరం కాచి కాపాడి పోషించి నీకు వస్త్రాన్నిచ్చి సమస్తమునిచ్చి నేటి వరకు నిన్ను బ్రతికిస్తుంది ఆయన. ఇంతగా నిన్ను కాచుకుంటున్న వాడికి ఇంకెంత తీపి ఉంటుంది నీ మీద, ఒక్కసారి ఆలోచించు. కాబట్టి వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో కూర్చోవాలి. రోజులో కనీసం ఒక్కసారైనా మనసారా గడపాలి. బిడ్డలారా, ఈ శుక్రవారం ఈ 3వ తారీఖు 2025వ సంవత్సరం శుభారంభం. ఒక్కసారి సరి చూసుకోండి. మన పరిచర్య ఓకే, కానీ పరిచర్య కూడా సెకండ్. నంబర్ 1 మనము ఆయన. ఆత్మల కోసం కూడా ఆయన దగ్గరికి వెళ్ళు. పరిచర్య కోసం ఆయన దగ్గరికి వెళ్ళు. ఉపదేశం చేయాలా, ఏం వాక్యం చెప్పాలో ఆ విషయం కోసం కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చో. నువ్వు కూర్చో, నానా నేను వచ్చానని కూర్చో. నింపి పంపించకపోతే అప్పుడు అడుగు. ఆఖరి మాట చెప్తున్నాను, పొరపాటు నీ వలన జరిగిన ఆయన దగ్గరికే వెళ్ళు. ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకో. ఈ మాట అనకూడదు, నేను అన్నాను, ఈ పని చేయకూడదు, నేను చేశాను, ఇట్లా ఉండకూడదు, నేను ఇలాగా అడుగు జారా, నన్ను క్షమించు నాన్న, నన్ను నీ రక్తంతో కడుగు నాన్న, నన్ను శుద్ధి చేయనానా, నా మనస్సాక్షి కరెక్ట్గా లేదు, నన్ను గద్దిస్తుంది నాన్న, నెమ్మదిగా ఉండలేకపోతున్నా, నన్ను కడుగు నాన్న, పాపం నన్ను అంటింది నాన్న, దీన్ని కడుగు, నన్ను శుద్ధి చేయనానా, నన్ను శుద్ధి చేయ, లేకపోతే నిద్రపోలేను నాన్న,
నన్ను కడుగు నాన్న, నీ రక్తంతో కడుగు, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని నీ రక్తంతో కడిగి నన్ను శుద్ధి చేయి నాన్న అని అపరాధము జరిగిన వేళ కూడా నీవు నాన్న దగ్గరికే పరిగెత్తు. ఆలోచనలు కడగమనడుగు, నోటిని కడగమనడుగు, చెవులను కడగమనడుగు, హృదయాన్ని కడగమనడుగు, సర్వ శరీరము నీ రక్తముతో కడుగు నానా అని అడుగు. ఈవేళ నేను మీకు చెప్పకూడనటువంటి విషయం పరిశుద్ధాత్మ ప్రేరణలో ఇంకా తర్వాత వచనం ఉంది, దాన్ని తవ్వటం మొదలు పెట్టామంటే కోటం చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి ఇంతవరకు చాలా అనిపిస్తుంది. దీన్ని మీరు మనసులోకి తీసుకొని ఈ రోజు నుంచి మళ్ళా నాన్నతో మళ్ళీ తిరిగి ప్రయాణం మొదలు పెట్టండి. నాన్న దగ్గర కూర్చోండి, నాన్నతో గడపండి, నాన్నను పలకరించండి. 2025 కూడా ఇచ్చావుగా నాకు, 2024లోనే ఎంతమంది వెళ్ళిపోయారు, 25 కూడా ఇచ్చావుగా, ఎందుకు ఇచ్చావు నాన్న అని అడుగు. 2025 ఏం సాధించాలి నాన్న నేను? సరే అట్లయితే ఏం సాధించాలో నేర్పయ్యా, చెప్పు, ఆలోచన ఇవ్వు. ఎందుకు 2025 ఇచ్చావు నాకు? ఏం చేయాలి నేను? ఈ సంవత్సరం ఏమేం కార్యాలు చేయబోతున్నావు? మరి ఇన్నాళ్ల బంధకాల్లోంచి విడిపించబోతున్నావా? ఇన్నాళ్ల ఒత్తిళ్ల నుంచి నన్ను విడిపించి ఒక ఆశ్చర్యకరమైన మలుపు తిప్పబోతున్నావా? ఏం చేయబోతున్నావు నాన్న? మాట్లాడుకో. మన జనులు నిన్ను చూసి పిచ్చివాడు అనుకొని పిచ్చిదనుకొని పర్వాలేదు, కానీ నువ్వు ఆయనతో ఉన్నావు, ఆయన నీతోనే ఉన్నాడు. నువ్వు ఆయనతో మాట్లాడు, మనసారా మాట్లాడు, మనసారా గడుపు. ఇలా అడుగు, ఎందుకు నా జీవితమును పొడిగిస్తున్నావు? ఎందుకు నా ఎడల ఇంత కరుణ చూపుతున్నావు? ఏ కొంచెం మేలు పొందినా వెళ్ళి కూర్చొని కన్నీళ్లతో ఎందుకయ్యా నన్ను ఇంత ప్రేమిస్తున్నావు? మహిమ చెల్లించుకో, సంతోషపడు, ఆనందపడు. నీకు వందనాలు నా తండ్రి, నీకు వందనాలు తండ్రి అని కూర్చో. ఏదో హడావుడిగా పోయి 4 ముక్కలు మంత్రాలు చదివి పరిగెత్తవాలి చండాలంగా. కొంతమంది దరిద్రం అదే, మరీ దరిద్రం. కూర్చోరు దేవుని దగ్గర ప్రశాంతంగా. పావటం మంత్రాలు చదువుతారే, 4 మంత్రాలు చదివి లేచి వస్తారే, అట్లా అది కాదు. కూర్చోవాలా, మనసారా మాట్లాడుకోవాలా, ఆలోచించాలా కాసేపు ఆయన గురించి. ప్రశాంతంగా రోజులో ఒక్కసారన్నా, కనీసం నిండా ఒక్కసారైనా. నీకు 2-3 సార్లు ఛాన్స్ వస్తే నీ ఓపిక, నువ్వు ఎన్నిసార్లు అయినా సరే. ఇప్పుడు ఖాళీ దొరికిందిగా. నాకు తెలిసిన ఒక సోదరు ఉంది, సిమెంట్ పని చేస్తాడు, భర్త, భార్య కూడా చేసిద్ది. నేను ఎన్నిసార్లు గమనించాను ఆ సోదరిని. బహుశా ఇప్పుడు కూడా అక్కడే ఉంది, ఆ మీటింగ్ గ్రౌండ్లో ఉన్నట్టుంది. ఈరోజు అక్కడే ఉంది, పని చేస్తూ ఉంది బిడ్డ. అందరూ పంచాలించి దిగితే మధ్యాహ్నం వేళ ఒక ముద్ద తిని ఆ పనిచేసే స్థలంలో, ఆ ప్రదేశంలో ఎక్కడో చోట మోకాళ్ళు వేసి ముసుగేసి ప్రార్థన చేస్తూ ఉంటా. నేను నమ్ముతాను. ఆమె ఎక్కడ కూర్చుంది? చెత్త దగ్గర కూర్చుందా, చెదారం దగ్గర కూర్చుందా, సిమెంట్ దగ్గర కూర్చుందా, మట్టి దగ్గర కూర్చుందా? ఆమె ఎక్కడ కూర్చుంది? నిన్న చూశాను. నిన్న వర్క్ చేస్తామే మధ్యాహ్నం వేళ భోజనం చేసి మోకాళ్ళు వేసి ముసుగేసుకుంది. నాకేమనిపించింది తెలుసా? ఆ తల్లి అక్కడ కూర్చుంది, ఆమె ఎదురుగా యేసయ్య కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నా సరే ఎంత ముచ్చటేసిందో నాకు ఆమెను చూసి. నా చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పాను, నేను వర్క్ చేసిన దినాల్లో అలా చేసేవాడిని. మధ్యాహ్నం అందరూ అన్నానికి దిగితే నేను కూడా దిగి అన్నానికి దిగి తిని మళ్ళా వర్క్ స్టార్ట్ చేయబోయేటప్పుడు ఆ గ్యాప్లో వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థనలో ఉండేవాడిని. ఎన్నిసార్లు నీకు నేను ఇప్పుడు ఖాళీ వచ్చింది కదా, ఈ ఖాళీలో వెళ్ళి కాసేపు మోకాళ్ళు వేద్దాం అని నీకు అనిపించిన వెంటనే ఆడొచ్చి కూర్చుంటాడు ఆయన. నీకు ఎలా అనిపిస్తుంది? నాతో గడపాలనిపిస్తుందా? సరేదా, నేను వచ్చాను రా. రోజు పండుకుంటున్నా కదా, ఈరోజు పండుకోవటం కాదు, ఈరోజు మోకాళ్ళు వేస్తా అన్ని. నువ్వు మోకాళ్ళు వేయాలి. ఈరోజు నేను పండుకోకూడదు, ఈరోజు కాసేపు మోకాళ్ళ మీద ఉండాలి, నేను ఈరోజు కాసేపు మోకాళ్ళ మీద ఉండాలి అనుకుంటే టపిమని వచ్చి కూర్చుంటాడు అక్కడ. రోజు నిద్రపోతుంది, ఈ ఒక్కరోజన్నా నేను మోకాళ్ళు వేయాలి. అట్లాగా నీకు ఎప్పుడు అవకాశం దొరికినప్పుడు నేను తండ్రితో మాట్లాడుకోవాలి అని నీకు అనిపించిన ప్రతిసారి ఎక్కడ కూర్చొని అనుకున్నావో అక్కడికి వచ్చి కూర్చుంటాడు. ఆ చెట్టుకాడ నేను కూర్చొని తండ్రితో మాట్లాడాలని నువ్వు అనుకుంటే అక్కడికి ముందే ఆయన సన్నిధి దిగి వచ్చింది. ఉంటాడు ఆయన. గుర్తెరిగి నీతో ఎలా వ్యవహరిస్తాడో కూడా వచనాలు చూపించాను. నవ్వుతాడు, ఏడుస్తాడు, దుఃఖపడతాడు, కోపపడతాడు, గద్దిస్తాడు, అన్నీ ఉన్నాయి.
పలుకుతాడు, పిలిస్తే పలుకుతాడు, మాట్లాడతాడు. ఏదో ఒక రూపేణ తన వాక్కు నీకు అందేటట్టు చేస్తాడు. తప్పనిసరిగా నువ్వు మళ్ళీ తిరిగి నీ భక్తి సాధనను మొదలుపెట్టి ఈ నూతన సంవత్సర శుభారంభంలో ఈ 3వ రోజు నుంచి మళ్ళా క్రొత్తగా దేవునితో నడక మొదలుపెట్టావు. నా తండ్రి నీకు శక్తినిచ్చుగాక. నా తండ్రి మనకి శక్తినిచ్చి పరిచర్య చేసే సేవకులకు కూడా చెప్తున్నాను, నాయన నీ పరిచర్య వృత్తి కూడా నువ్వు ఆయనతో గడుపుటలోనే ఉంది. వెళ్ళి కూర్చో, ఆత్మలను సమకూర్చమని కూర్చో, ప్రాంతాలను ఇవ్వమని కూర్చో, ఆత్మలను గెలిచే శక్తిని ఇవ్వమని కూర్చో, సాతాను తంత్రాలను నాశనం చేయమని కూర్చో, జీవసహితమైన ఉపదేశం ఇమ్మని అడుగు. తన వాక్కుని నోటి నుండి వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. నన్ను అడుగుము, ఈ సంవత్సర వాగ్దానం అదే నాది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చేదనేది మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఏదో భూమిని కూడా ఇస్తానంటున్నాడు, మరి ఏందో మరి. దేవునికి స్తోత్రం. అయితే నువ్వు అడుగురా నన్ను అంటున్నాడు ఆయన. నేను కూడా ఫిక్స్ అయిపోయా, అదే ఇక నుంచి నేను వెళ్ళి తండ్రి దగ్గర కూర్చోవాలి. ఎక్కువగానే కూర్చుంటున్నాను. కొద్ది రోజుల నుంచి మొదలు పెట్టాను. ఈ నూతన సంవత్సరంలో రోజు వెళ్ళి మొదలు పెట్టాను, నేను స్టార్ట్ చేసుకుంటున్నాను. నేను అంతకుముందు సంవత్సరాలు ఈ జనాలతో నాకు ప్రశాంతత లేదు. నన్ను బానిలా ఎక్కువ తండ్రి దగ్గరికి. మళ్ళీ ఇప్పుడు నేను పోవాలి, మళ్ళీ నేను పునరుద్ధరించుకోవాలి, నేను మళ్ళీ తండ్రితో మాట్లాడుకోవాలి, నేను ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో ఒంటరిగా గడపాలి. మళ్ళా అత్యంత అధికమైన కృప పొందుకొని ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఆత్మల్ని రక్షణలోకి నడిపించాలి, ఇంకా ఎక్కువగా నా తండ్రిని మయంపరచాలి, ఇంకా ఎక్కువగా ఆయన నామాన్ని ఊరేగించాలి. హల్లెలూయా. మరి మీరు ఏమేమి అనుకుంటారో మీ ఇష్టం. ఒకసారి పైకి లేచి నిలబడితే నేను ప్రార్థన చేసి బయలుదేరుతాను అనమాట. లేండి. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నిన్ను అంతే ప్రేమిస్తున్నాడు, నన్ను అంతే ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమ నీకు నాకు పంచాడంటే, ఎంత ప్రేమ యేసయ్యా మేమంటే నీకంటే, నీకోసం చనిపోయేంత ప్రేమ నాకు అంటాడు ఆయన. నీకు అర్థం కాలేదా? నీకోసం చనిపోయినాను కదా, ప్రాణమే పెట్టేశాను కదా. ప్రాణం పెట్టా నీకు అర్థం కావట్లేదా? నేను నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని ఆయన అంటాడు. నాయనా ఇది నిజం నాయనా, నిన్ను ప్రేమించి నీకోసం ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించి నీ ఎదుట ఉన్నాడు నీ తండ్రి. భయపడకు, నిన్ను స్వస్థపరుస్తాడు. భయపడకు, నీకు ఆర్థిక సమస్యలు తొలగిస్తాడు. భయపడకు, నిన్ను బాగు చేస్తాడు. భయపడకు, నీకు పుట్టిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. నీ వల్ల కాంది నీ పిల్లల చేత అయ్యేటట్టు చేస్తాడు దేవుడు నా తండ్రి. నీ ద్వారా అయ్యేటట్టు చేస్తాడు. నీకు పుట్టిన వారిని కూడా ఆశీర్వదించి వారి ద్వారా కూడా చేస్తాడు నా తండ్రి. భయపడకు, నీకు దీర్ఘాయువునిస్తాడు. నీవున్న మరణ పడక నుంచి నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను సమీపించిన మరణాన్ని గద్దిస్తాడు, నిన్ను తరుముతున్న శత్రువుని గద్దిస్తాడు. నీవు ఆయనలో ఆనందించడం నేర్చుకో, ప్రతిదీ ఆయనకి చెప్పుకోవటం నేర్చుకో, ఆయనతో సహవాసం చేయటం నేర్చుకో, ఆయన సన్నిధిని వెతకటం నేర్చుకో. నీ పరిచర్యను నా తండ్రి దీవించబోతున్నాడు. నీ పరిచర్యలను ఫలభరితంగా మార్చబోతున్నాడు. గడిచిన సంవత్సరంలో నువ్వు 3-4 సంఘాలు 2-1 సంఘం కట్టావేమో, ఈ సంవత్సరం వాటిని డబల్ చేయబోతున్నాడు, అధికం చేయబోతున్నాడు. మరికొన్ని ప్రాంతాలను నా తండ్రి నీ స్వాధీనం చేయబోతున్నాడు. మరికొన్ని ప్రాంతాలను నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు స్వతంత్రించుకుంటావు. భూమిని నీకు ఇవ్వబోతున్నాడు ఆయన. నా తండ్రి నాకు ఇచ్చిన వాగ్దానం నా బిడ్డలకు కూడా వర్తించింది. నాకు ఇచ్చిన వాగ్దానం నా తండ్రి నా బిడ్డలకు కూడా ఇస్తాడు. నన్ను అడగమని చెప్తున్నాడు మన ప్రభు, అడగమని చెప్తున్నాడు. భూమిని ఇస్తానంటున్నాడు, దిగంతాల వరకు ఇస్తానంటున్నాడు, సొత్తుగా జనములను స్వాస్థ్యముగా ఇస్తానంటున్నాడు.
అడుగుదాం. తండ్రి, నీవు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, వందనాలు. చాలా స్పష్టంగా ముఖాముఖిగా ఈవేళ నాతో మాట్లాడి నువ్వు ఎలా మాతో వ్యవహరిస్తావో, మేము ఎందుకు నీతో ప్రతిదీ చెప్పుకోవాలో అన్ని స్పష్టంగా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ప్రతిదీ ఆఖరికి అపరాధము జరిగిన స్థితిలో కూడా మేము నిన్ను సమీపించి మా గోడ నీకు చెప్పుకునే ఛాన్స్ ఉంది అని మాకు నేర్పించినందుకు నీకు వందనాలు. నా ప్రభువా, ఈ లోకంలో గొప్పవారు అనుకున్న మనుషులు ఎవరు కూడా అంత అవకాశం మాకు ఇవ్వరు. భూరాజులు ఎవరు మాకు అవకాశం ఇవ్వరు మా గోడు చెప్పుకోవడానికి. కానీ రాజాది రాజు నువ్వు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నావు, మాకు అందుబాటులో ఉన్నావు. భూరాజులు మా గతులు మార్చలేరు, కానీ రాజాది రాజువైన నీవు మా గతిని, స్థితిని, పరిస్థితిని నిశ్చయముగా మార్చి అది క్రొత్తదగునట్లు చెయ్యగలవు, చెయ్యగలవు, చెయ్యగలవు. చేశావు. నేను విశ్వసించి నిన్ను మహిమపరుస్తూ యేసు నామములో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. నిన్న మాటలు మా బిడ్డల హృదయాల్లో, లైవ్లో, జూమ్లో ఉన్న బిడ్డల హృదయాల్లో కూడా స్థిరపరిచి క్రొత్తగా మళ్ళా నీతో ప్రయాణం మొదలు పెట్టేటట్టు మాకు సహాయం వచ్చే క్రొత్త అభిషేకంతో మమ్మల్ని నింపు. నూతన మనస్సు మాలో, స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. నూతన కార్యములు జరిగించు. నూతన నడిపింపును మాకు దయచే. మా పరిస్థితులన్నీ నూతనపరచు. మా పరిచర్యలు నూతనపరచు. మా అడుగులు నూతనపరచు. మా ప్రవర్తన నూతనపరచు. మేము వెళుతున్న ప్రయత్నం కూడా సఫలపరచు. మా మార్గాల్లో తోడై ఉండు. పనులు ప్రారంభించబోతున్న మీటింగ్ పనులు అద్భుతంగా జరిగించు ప్రభువా. వెళ్ళు మార్గాన, వచ్చు మార్గాన బిడ్డలకు తోడై ఉండి అక్కడ నీ సన్నిధితో మా మధ్య దిగివచ్చి ఈ కృపా కార్యములు నెరవేర్చి సహాయము చేయమని యేసు ప్రశస్త నామమును ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్, అక్కడికి వస్తారా? ఎవరు రావాలనుకుంటున్నారు? చేతులు ఎత్తండి త్వరగా. వచ్చే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా, మీరు నిదానంగా వాహనాల మీద జాగ్రత్తగా రావాలి. అక్కడ శిలువ ధ్వజం లేపుదాం. యేసు రక్తమే. వెళ్ళి ఆ ప్రాంగణాన్ని దేవుని పరిచర్య కొరకు మళ్ళా పునః ప్రతిష్ఠ చేసి మళ్ళా పనులు క్రొత్తగా మొదలు పెడదాం. లైవ్ ఉంటుందా? లైవ్లో ఉన్నోళ్ళు మీరు కూడా అది చూడాలి, ఆ ప్రేయర్లో పాల్గొనాలంటే ఒక సాంగ్ ఆన్ చేస్తారు. ఈ లోపు అక్కడికి మేము చేరతాం దగ్గరే దేవుని కృపలో. మీరు ఆ సాంగ్స్ వింటా ఉండొచ్చు. మీకు అక్కడ లైవ్ మళ్ళీ వెంటనే మీకు అందుబాటులోకి అక్కడ వీడియో వచ్చేస్తుంది. మీరు ఉండొచ్చు లైవ్లో. మీరు కూడా చూడాలనుకుంటే జూమ్లో కనిపిస్తున్న వాళ్ళు చేతులు ఎత్తండి. అన్న, మేము ఉండాలనుకుంటున్నాం, అందులో మేము ఏకీభవించాలనుకుంటున్నాం. రైట్, తప్పకుండా ఉండండి. లైవ్లో ఉన్న బిడ్డలు కూడా మీరు చూడొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు చూపిస్తారు. మరి ఫైనల్ బ్లెస్సింగ్ ఇస్తాను. ఉండాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు, రావాలనుకున్న వాళ్ళు రావచ్చు. దాదాపు అందరూ కలవడానికి ప్రయత్నం చేయొచ్చు. రైట్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియమైన కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. లైవ్లో, జూమ్లో ఉన్న బిడ్డలు కూడా వందనాలు. మీరు ఉండాలని ఆశిస్తే తప్పకుండా మీకు సాంగ్ ఒకటి ఆన్ చేయమని చెప్తున్నాను. సాంగ్ చూస్తూ ఉండండి. మీరు న్యూ ఇయర్ సాంగ్ వేసేయమని చక్కగా చూస్తారు. అది అక్కడ ఏర్పాటు జరుగుతూ ఉంది. వెళ్ళి మనం అక్కడ పనులు ప్రారంభిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషం. వస్తున్నాం. వెళ్ళేటప్పుడు మార్గం జాగ్రత్త. నిదానంగా, ముందే చెప్పాను, హెల్మెట్లు ఉన్నోళ్ళు లేనోళ్ళు కూడా నిదానంగా చిన్నగా బయలుదేరి వెళ్ళాలి. రైట్. రావాలనుకున్న వాళ్ళందరూ రావచ్చు. ఆటోలు, వాహనాలు ఉంటే చక్కగా అక్కడికి వచ్చేసేయండి. రైట్. అందరికి వందనాలు. మీరు తెచ్చుకున్న నూనె కూడా నా తండ్రి తన శక్తితో నింపి రోగులకు అది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత కలిగించుగాక. మన సర్వ శరీరాల్లో ఉన్న రోగము నా తండ్రి తొలగించి ఆరోగ్యములు దయచేయునుగాక. ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగించుగాక. అభిషేకమును దయచేయునుగాక. ఆమేన్. రైట్. వెళ్ళిపోదాం అక్కడికి. అందరికీ వందనాలు.